59 కులాల్లో ఒక వర్గమైన మన సోదర వర్గం మాల సోదర వర్గం దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అప్పుడే తేలిపోయింది ఒక కులం మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నది, మిగతా కులాలు ఎందుకు కోరుకుంటున్నాయని. అంటే అన్యాయం జరిగింది మాదిగలే కాదు, సమాజంలో ఇంకా దళితుల్లో మెజారిటీ కులాలు అన్యాయానికి గురైనాయి కాబట్టి వాళ్ళకు న్యాయం కోసం కొట్లాడుతుంటే రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా పొందుతూ వచ్చిన మాల వర్గమే ఇంకా ఎల్లకాలం మేమే పొందాలనే ఒక స్వార్థ బుద్ధితో వర్గీకరణ అడ్డుకుంటుండ్రనే విషయం సమాజం గ్రహించింది. అందుకనే మాదిగ ఉద్యమానికి సమాజం యావత్తు అండగా నిలబడ్డది. వారికి నేను మన జాతి రుణపడి ఉన్నది. మాదిగ ఉద్యమానికి సమాజం మొత్తం అండగా నిలబడ్డది. ఒక వర్గం ఎందుకు వ్యతిరేకిస్తున్నదో వాళ్ళ స్వార్థం ఏందో తేలిపోయింది. 58 కులాల పక్షాన ఎంఆర్పిఎస్ ఎందుకు పోరాటం చేస్తున్నదో సమాజం గ్రహించింది. కాబట్టిగానే సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు ఒక్క మాటలు చెప్పాలంటే మాలా సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే వర్గీకరణ వ్యతిరేకిస్తే అందులో స్వార్థపరులు కొందరు, మాదిగలతో పాటు దళితుల్లో ఉండబడే మెజారిటీ కులాలు వర్గీకరణ కోసం యుద్ధం చేసిన సమయంలో దళితేతర సమాజం మొత్తం, మాలయేతర సమాజం మాత్రం వాళ్ళు అగ్రకులాలైనా మైనార్టీలైనా బీసీలైనా ఎస్టీలైనా సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు మాదిగ దొండర ఉద్యమం న్యాయం ఉన్నది, వాళ్లకు న్యాయం జరగాల్సిందని చెప్పి ఎంఆర్పిఎస్ మద్దతు ఇచ్చింది. నిజంగా ఆ మద్దతు లేకపోయినా కూడా 30 ఏళ్ల పాటు ఉద్యమం నిలబడేది కాదు. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో దళితులు వెనుకబడ్డారంటే వెనుకబడ్డ దళితుల్లో మెజారిటీ కులస్తులు మాదిగలే కదా వెనుకబడ్డది. అంటే ఆర్థిక శక్తి లేని వాళ్ళే కదా. మరి ఆర్థిక శక్తి లేని వాళ్ళైనా చెలో పిలుపునిస్తే లక్షల మందితో జయప్రదం అవుతుంది. దానికి కారణం ఏంటంటే సమాజం అందించిన సహకారంతో జయప్రదం అవుతుంది. ఒక ఊరు నుంచి హైదరాబాద్కు, ఒక ఊరు నుంచి ఢిల్లీకి, ఒక ఊరు నుంచి రాజమండ్రికి, ఒక ఊరు నుంచి విజయవాడకు, ఒక ఊరు నుంచి ఇంకొక దిక్కు పిలుపునిస్తే ఆ పిలుపులను గ్రామాన్ని జయప్రదం చేసుకుంటూ వచ్చినాయంటే దానికి కారణం ఆ గ్రామంలో ఉండబడే అన్ని వర్గాల అండదండలు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు ఉండడం వల్ల ఈ విజయం దక్కడానికి దారితీసింది. సమాజానికి కూడా ఎంఆర్పిఎస్ రుణపడి ఉన్నది. సమాజం యావత్తు ఎంఆర్పిఎస్ విజయాన్ని ఆకాంక్షించింది. అందుకు అనుగుణంగా సమాజం మొత్తం ఎంఆర్పిఎస్కి అండగా నిలబడ్డది. ఈ విజయంలో అతి కీలకమైన పాత్ర వారిది కూడా. అదే సమయంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇదే జిల్లాలో మొదలైన రోజు నుంచి చిన్నగా ఎప్పుడన్నా ఒక ప్రకటన చేస్తే పేపర్లో ఆ ప్రకటన వస్తే మా ఫోటో వస్తే సంతోషించి గంతులేసేవాళ్ళం, అబ్బా పేపర్లో మా ఫోటో వచ్చింది అని చెప్పి. అంటే పేపర్లో కూడా మాదిగోళ్ళ ఫోటోలు రావడం, మాదిగోళ్ళ స్టేట్మెంట్ రావడం ఆ రోజు ఎక్కడిది? ఇది వాస్తవమే కదా. ఒక పేపర్లో మాదిగోళ్ళ ఫోటోలు రావడం, మాదిగోళ్ళ స్టేట్మెంట్ రావడం అనేది అసలు చూసే అవకాశం ఉందా? లేదు. కానీ ఈ జిల్లాలో ఉద్యమం మొదలుపెట్టిన రోజుల్లో ఇదే ప్రకాశం జిల్లాలో ఏదో ఒక పత్రికలో ఒక స్టేట్మెంట్లు వస్తున్నప్పుడు మాదిగల పేరుతో, దండోర పేరుతో, ఎంఆర్పిఎస్ పేరుతో ఎప్పుడో ఒకసారి మా చిన్న ఫోటో వస్తుంటే దాన్ని చూసి ఆనందించే వాళ్ళం, మనం కూడా పత్రికలు వస్తున్నాం అని చెప్పి. కానీ వాళ్ళ దేశం మొత్తం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఎంఆర్పిఎస్ మీదనే మాట్లాడే కాడికి వచ్చేసింది. ఒక చిన్న వార్త పేపర్లో వాళ్ళ వచ్చినప్పుడు సంతోషించే పరిస్థితి నుంచి దేశంలో ఉండబడే మొత్తం మీడియా అంతా ఎంఆర్పిఎస్ గురించి మాట్లాడే కాడికి వచ్చేసింది. అదే సమయంలో పత్రికల్లో మీరు వ్యాసాలు చూసిన మాదిగేతర వ్యాసాలు, మాదిగల వర్గీకరణ కోరుకుంటుండ్రు, మాలలో కొంతమంది స్వార్థపరులు వ్యతిరేకిస్తుండ్రు. వీళ్ళ వ్యాసాలు దానికి అనుగుణంగానే ఉంటాయి. కానీ సమాజంలో అన్ని వర్గాలు వ్యాసాలు రాశారు ఎంఆర్పిఎస్ ఉద్యమం మీద. ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు జరిపినప్పుడు అన్ని వర్గాలు చర్చలు జరిపినాయి. అగో మాలలు తప్ప అందరు రాసిన వ్యాసాల్లో ఎంఆర్పిఎస్ని సమర్థించారు, అన్ని వర్గాలు సమర్థించినాయి. ఎలక్ట్రానిక్ మీడియా చర్చలు అందరు సమర్థించారు. అంటే ఎంఆర్పిఎస్ ఈ జిల్లాలో పుట్టి దేశంలో ఒక ప్రధాన వార్తగా నిలబడడానికి న్యాయమైన ఉద్యమాన్ని సమర్థించిన నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులకు, వాళ్ళ యజమానానికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఈ విజయంలో వాళ్ళ పాత్ర కూడా ఉన్నది. అందువల్ల 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం అంతిమంగా ఒక విజయం. ఆ విజయానికి ఇంకా అడ్డంకులు కల్పిస్తామనేటోళ్ళు ఒకవైపు ఉన్నారు. విజయ ఫలాలను అందిపుచ్చుకోవాలని చెప్పి ఒకవైపు మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విజయాన్ని ఇప్పటికీ ఇంకా అడ్డుకుంటామనేటోళ్ళ ప్రకటనలు మనం చూస్తున్నాం తెలుగు నేల మీద. మరొక వైపు
ఈ విజయం తాలూకు ఫలాలు తొందరగా అందుబాటులోకి రావాలని చెప్పి ప్రభుత్వాలతో మాట్లాడుతున్నాం, మనం చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనా ఒక జాతి ఆకాంక్ష కోసం 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం, ఆ పోరాటం అనంతరం జరిగిన విజయం నా జాతి ప్రజలకు సమాజానికి దక్కింది. అందుకు నేను గర్వపడుతున్నా ఆ ఉద్యమానికి. ఈ నేపథ్యంలో నా పాత్రికా ఎలక్ట్రానిక్ మిత్రులారా, సమయం అయిపోయిందని చెప్పి మీరు వెళ్ళబాకండి. రేపు వార్త రాకపోయినా నాకు అభ్యంతరం లేదు, కానీ వినండి. ఎందుకంటే మీకు సమయం ఉండాలి, కానీ మీటింగ్ ప్రారంభమే లేట్ అయింది. అందుకనే చాలామంది మాట్లాడాల్సిన సమయంలో కూడా అందరిని ఆపి ముఖ్యులతోటే ఒక 2 నిమిషాలు, జాతీయ అధ్యక్షుడు ఒక 4-5 నిమిషాలు ముగించిందంటే మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లాలో ప్రారంభమైనప్పుడు ఈ ఉద్యమం విస్తరిస్తున్న దశలో, ఈ ఉద్యమం ముందుకు తీసుకున్న దశలో మేము 2 రకాల దుష్ప్రచారాలను ఎదుర్కొన్నాం. ఒకటి, ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం వెనుక టీడీపీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని. అది ముమ్మాటికి తప్పు. 2, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఎంఆర్పిఎస్ డిమాండ్ను ఎట్లా తప్పుపట్టాలి అనే విషయంలో వాళ్ళు ముందడుగేస్తే వాళ్ళకు ఎవరు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి, వర్గీకరణ అడ్డుకోవడానికి ఇదే ప్రకాశం జిల్లాలో మొదలుపెట్టిన దుష్ప్రచారం ఏంటన్నప్పుడు మీ అన్నగా మీ బిడ్డగా చెప్తున్నా, వర్గీకరణ వ్యతిరేకంగా మాలల్ని రోడ్డు మీదకి రప్పించాలి. అప్పటికే మాదిగలు అడుగుతున్నది ఏంటి, అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందరం పంచుకుందాం, అందరం బాగుపడదాము అని. మరి ఒక వర్గానికి ఎందుకు ఇబ్బంది అంటే, వర్గీకరణ జరిగితే అందరి అవకాశాలు కొల్లగొట్టడం అనేది జరగదు అని. కాబట్టి రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా వాళ్ళు కొల్లగొట్టడానికి వర్గీకరణ అడ్డుకోవాలంటే సమాజం వెంటనే అంగీకరించదు. మాలల్లో కూడా కొంత ఈ విషయంలో మనం ఎందుకు అడ్డుకోవాలని చర్చ జరుగుతుందేమోనని చెప్పి ఆ చర్చను పక్కదారి పట్టించడానికి ఇదే జిల్లాలో మొదలుపెట్టిన దుష్ప్రచారం ఏంటంటే, కృష్ణమాది గారు మాదిగలకో పిలుపునిస్తున్నాడు, పిలుపునిస్తున్నాడు. ఆనాడు పెరియార్, నీకు బ్రాహ్మణులు నాగుపాము ఎదురవుతే, నాగుపామును వదిలిపెట్టి బ్రాహ్మణులను చంపండి అని ఆయన ప్రచారం చేస్తే, ఈరోజు నాగుపాము మాలలు ఎదురవుతే నాగుపామును వదిలిపెట్టి మాలల్ని చంపండి అని చెప్పి కృష్ణమాదిగా మన మీద ప్రచారం చేస్తున్నాడు. వాళ్ళ వల్ల మనకు ప్రమాదం రాబోతుంది కాబట్టి రోడ్ ఎక్కండి అని చెప్పి ఆనాడు ప్రచారం జరిగింది. నాకు తెలిసి ఇప్పుడు కూడా ఆ ప్రచారంలో కొంతమంది పనిచేసుకుంటున్నట్టుగా టీవీలో ఇప్పటికీ ఆ ప్రచారం జరుగుతున్నది. ఈ 2 చాలా శుద్ధ తప్పు. ఎందుకంటే మొదటిదానికి ఒక వివరణ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, చంద్రబాబు నాయుడు గారి అండదండలతో ఎంఆర్పిఎస్ వచ్చింది అని అన్నారు. అసలు ఈ జిల్లాలో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టింది 94 జూలై 7. అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఎవరు అనుకోని రోజులు. జూలై 7, 94లో ఉద్యమం మొదలుపెట్టిన సమయంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరగకముందు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎంఆర్పిఎస్ ఇక్కడ ఉద్యమం మొదలవుతే, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కావడానికి చంద్రబాబు నాయుడు కారణం, మాదిగల్ని చీల్చడానికి ఇదంతా ప్రయత్నం చేస్తుండని అప్పుడు ప్రచారం జరిగింది. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి అవుతాడని కూడా ఎవరు ఊహించలేని రోజులు అవి. విజయభాస్కర్ రెడ్డి గారి తర్వాత, ఎన్నికల తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ చంద్రబాబు నాయుడు అవుతాడని చెప్పి ఎవరు కలలు కానాలే. అయితే ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రకాశం జిల్లాలో మొదలై కొంత పక్క జిల్లాలకు విస్తరిస్తున్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న దశలో, ఉమ్మడి రాష్ట్రం విస్తరిస్తున్న దశలో ఎన్టీ రామారావు వచ్చారు. కానీ బోధించు సమీకరించు అనే కార్యక్రమం అప్పటికే అయిపోయింది. బోధించే సమయానికి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. సమీకరించే ప్రయత్నం జరిగే సమయానికి ఎన్టీ రామారావు వచ్చాడు. కానీ పోరాటానికి పిలుపునిచ్చే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద యుద్ధం జరిగింది. ఆయన వర్గీకరణ చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెట్టబడ్డాయి. ఇది విషయం.
అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎక్కడున్నదో ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ టీడీపీ పాత్ర ఎక్కడున్నదో ఒకసారి ఆలోచించండి. ఉద్యమం మొదలైనప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు, ఉద్యమం విస్తరిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు, ఉద్యమ రూపం దాల్చే సమయానికి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి నేను ఎందుకు జైలు పాల్గొవాల్సి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నేను ఎందుకు నాతో పాటు వేలాది మంది కార్యకర్తలు అరెస్టులై కేసులు ఎందుకు పడాల్సి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉద్యమానికి పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు మిలిటెంట్ పోరాటం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిన పోరాటం ద్వారా రాష్ట్రమే మొత్తం రెడ్ అలర్ట్ ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? యుద్ధాన్ని తీవ్రతరం చేయడం వల్ల పరిస్థితులు వచ్చేసినాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లోనే ఒక విషయం గుర్తు చేస్తున్నాం. ముందుగా వాస్తవానికి 96 మార్చి 2న మొదటి బహిరంగ సభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో జరిగింది. మేము అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని ముఖ్య అతిథిగా రమ్మని ఆహ్వానించాం. ఒక మీటింగ్ బహిరంగ సభకు రమ్మని ఆహ్వానించాం. మొదటి మాదిగల మీటింగ్ హైదరాబాద్లో. అది ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఎన్నో మీటింగ్లు పెట్టాం. హెచ్ఎంలో పెట్టాం, అక్కడ ఉండబడే గ్రౌండ్లో పెట్టాం, పీవీఆర్ గ్రౌండ్లో పెట్టాం, కందుకూరులో పెట్టాం, కనిగిరిలో పెట్టాం, దర్శిలో పెట్టాం, చీరాల్లో పెట్టాం, అన్నిట్లో పెట్టుకుంటూ పోయినాం. ఆ తర్వాత విజయవాడ మొదలుకొని నెల్లూరు వరకు, శ్రీకాకుళం వరకు ఇట్లా పెట్టుకుంటూ పోయినాం. కానీ రాష్ట్రంలో ఒక ఉద్యమానికి పిలుపునిచ్చే దశ వచ్చే సమయానికి హైదరాబాద్లో భారీ సభ పెట్టాం. ప్రతి దశలో అంబేద్కర్ను ఆలోచించుకునే వాళ్ళం. అంబేద్కర్ చేసిన పోరాటాలు ఎట్లా ముందుకెళ్ళినాయి అన్నప్పుడు బోధించు, సమీకరించు, పోరాడనే స్ఫూర్తిని తీసుకున్నాం. కానీ బోధించే సమయానికి, సమీకరించే సమయానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు. కానీ పోరాటం దశ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి పిలవాలనుకున్నాం. మా ప్రతినిధి బృందం చంద్రబాబు నాయుడు గారిని కలిసింది. అప్పుడు చాలామంది మాది ఎమ్మెల్యేలతో తీసుకెళ్ళి కలిశాం. సార్ మీటింగ్ రమ్మని ఆహ్వానించాం. మీరు చూడండి, మీటింగ్ రమ్మని ఆహ్వానిస్తే తాను అన్న మాట ఏంటంటే, ఆ రోజుల్లో కృష్ణ మీ పోరాటం మీరు చేసుకోండి, మీ సభలు మీరు పెట్టుకోండి, కానీ నేను ఒక కులం మీటింగ్ రాలేను అని అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం అది. నేను కులాల మీటింగ్ రాను, కులం మీటింగ్ రాను ఆయన మాట్లాడిన సందర్భం ఉన్నది. అట్లాంటప్పుడు ఒక ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారిని పిలిచినా రానప్పుడు మేమే పెట్టుకున్నాం. హైదరాబాద్లో మొదటి బహిరంగ సభ, అది లక్షలాది మందిని కదిలించిన సభ ఎంఆర్పీసీ పెట్టింది. కాకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఒక బలమైన స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఏమి ఇవ్వాల్సి వచ్చిందంటే, మాదిగల మీటింగ్ రాకపోవాలి, కానీ అదే రోజు దేవేంద్ర గౌడ్ గారు పెట్టిన గౌన్లోల మీటింగు హాల్ మీటింగ్కి వెళ్ళాడు. అదే రోజు మార్చి 2న దేవేంద్ర గౌడ్ గారు పెట్టిన ఒక గౌన్లోల మీటింగ్ అక్కడికి వెళ్ళడం జరిగింది. హాల్లోకి వెళ్ళాడు. అప్పుడు మేము అన్నాం, అంటే మేము మాదిగోళ్ళం అంట్రాని వాళ్ళం అనేనా మా మీటింగ్ రాలేదు? అంటే మా మీటింగ్ రాకపోవడానికి కారణం మమ్మల్ని చిన్నచూపు చూసినావు కదా, మీరు రాకపోతే ఏ కులం మీటింగ్ రావద్దు, కానీ మరి అక్కడికి ఎట్లా పోయినరు? కాబట్టి మీ అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పి మళ్ళీ ప్రకటన చేశాం. అది మార్చ్ 25వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడించడానికి మాదిగల ఆత్మగౌరవ గర్జన పేరుతో పెట్టేశాం. మార్చి 2వ తారీఖు నాడు మాదిగ హక్కుల పోరాటం. కానీ మార్చి 25కే ఒక 23 రోజుల్లోనే చలో అసెంబ్లీ పిలుపునిచ్చి మాదిగల ఆత్మగౌరవ గర్జన పెట్టేశాం. అప్పుడు చంద్రబాబు నాయుడుకి అర్థమైపోయింది, ఈ అసెంబ్లీ ముట్టడిస్తే లేనిపోయిన గొడవ ఎందుకని చెప్పి మళ్ళీ మార్చి 25వ తారీఖు నాడు మళ్ళీ ఆత్మగౌరవ మీటింగ్ రావాల్సి వచ్చింది ఆయన. అప్పుడు అంటే అక్కడ మేము ఆ 25 రోజుల్లో మేము రాజీ పడలే. మా ఆత్మగౌరవాన్ని ఎవరన్నా కించపరిచినట్టు చేస్తే మేము ఆనాడు వదలలే, ఈనాడు మొన్న కూడా వదలలేదు. అది మీరు చూశారు మొన్నటికి మొన్న. ఓకే ఇదంతా మీరు చూశారు. అందువల్ల ఇక్కడ కేవలం దుష్ప్రచారాన్ని నమ్ముకున్నడమే తప్ప వాళ్ళ ప్రచారంలో సత్యం లేదనే విషయం ఆనాటి నుంచి ఈనాటి వరకు తేలిపోయింది. రెండోది, నా సోదర వర్గానికి సంబంధించిన విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఇక్కడ నా జాతి వాళ్ళు ఉన్నారు, సమాజంలో అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కృష్ణమాది గారు ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు వాళ్ళ మీటింగులలో. కృష్ణమాది గారు అసలు మాలలు కనిపిస్తే చంపండి, నాగుపామునైనా వదలండి. ఆనాడు పెరియార్ బ్రాహ్మణులనైనా నాగుపామునైనా వదలండి, కానీ బ్రాహ్మణులను చంపండి అని ఆనాడు పెరియార్ అంటే, ఈనాడు కృష్ణమాది గారు మాలల్ని వదలొద్దు, బ్రాహ్మణైనా వదలండి అని చెప్పి ఇప్పుడు ప్రచారం చేస్తున్నాడని చెప్పి, అంటే వర్గీకరణ వ్యతిరేకించడానికి శాస్త్రీయబద్ధమైన ఆర్గ్యుమెంట్ లేకపోవడం వల్ల, న్యాయబద్ధమైన ఆర్గ్యుమెంట్ వాళ్ళకు లేదు కాబట్టి మాల సమాజాన్ని రెచ్చగొట్టడానికి, మాదిగల మీద కక్ష తీసుకోవడానికి, అడ్డుకోవడానికి ఆ పద్ధతులు ప్రచారం చేయడం అదొకటి వాడుకున్నారు.
కానీ నా సోదర వర్గానికి సంబంధించిన సోదరులారా లేదా ప్రజాస్వామికవాదులారా, ఈ 30 ఏళ్ళ ఉద్యమంలో మేము ఎప్పుడు మా సోదర వర్గంగానే చూశాం. అడ్డుకుంటామని ప్రకటన చేసే వాళ్ళని మనవాదులు అన్నాం, ఇప్పటికీ అంటాం, రేపు కూడా అంటాం. అందరినీ కాదు కదా ఇది. ఆనాడు అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఆ రిజర్వేషన్లు అడ్డుకునే వాళ్ళు అప్పుడు అగ్రకులాల వాళ్ళు ఉండే రోడ్డు మీద. అప్పుడు మనవాదమే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది, మనవాదుల తరపునే అగ్రకులాలు వస్తున్నారని చెప్పి ప్రచారం ఆనాడు చేశారు. మరి ఈనాడు వర్గీకరణ అడ్డుకునేటోళ్ళు నేనేమనాలి? అందరిని అంటలేను నేను. మేము వర్గీకరణ ఇంకా అడ్డుకుంటాం, మేము రానీయం, మేము జరగనీయం వాళ్ళు మనవాదులు అంటున్నా నేను. ఓకే, ఇక్కడ రాజు లేదు. కానీ సోదరులారా, ప్రజలారా, మేమెంత సహనం కలిగి ఉన్నాం, మేమెంత దళితుల స్ఫూర్తిని కలిగి ఉన్నాం, ఐక్యతను కలిగి ఉన్నామో ఒక 2-3 విషయాలు చెప్తాం. ఈ పోరాటం మొత్తం మీద మీరు గమనించండి. 1 రోజు 2 రోజులు కాదు కదా, 30 ఏళ్ళు కదా. ఈ 30 ఏళ్లలో మా సోదరవర్గం నన్ను బండబూతులు తిట్టినట్టుగా ఇప్పటికీ ప్రచారం చేస్తుంటారు. నేను ఎక్కడన్నా నోరు జారి మాట్లాడానా? వ్యక్తిగతంగా నేను ఎప్పుడు నోరు జారలే. అంటే వర్గీకరణ అడ్డుకునే శక్తుల పట్ల నా సోదరులనే భావంతో ఉన్నాను. వాళ్ళు కొంతమంది స్వార్థపరులు అంటామేమో, కానీ వాళ్ళు ఎప్పుడు వ్యక్తిగతంగా నేను దూషించలే. కానీ ఇప్పటికీ వాళ్ళు చూడండి, వాళ్ళ ప్రచారం చూడండి, వాళ్ళ మీటింగ్లు చూడండి, వాళ్ళ వాయిస్ చూడండి, మొత్తం వ్యక్తిగతమైన దూషణలతోటి వాళ్ళ సభలన్నీ నిండిపోతున్నాయి. నంబర్ 1. రెండోది, ఈ 30 ఏళ్ళ పోరాటంలో గమనించింది ఏంటంటే, మేము దాడులకు గురైనాం కానీ ప్రతి దాడి ఎక్కడ చేయలే. ఇది అంటే మేము నావుపామును వదిలిపెట్టి మాలలైనా చంపమని చెప్పి కృష్ణమాదిగా అంటున్నాను ప్రచారం చేస్తున్నారు కదా. ఆనాడు ఈనాడు కూడా చేస్తున్నారు కదా. అసలు ఎవరి మీద దాడులు చేశారు 30 ఏళ్ళు? నేను ప్రత్యక్షంగా నా మాల సామాజిక వర్గ సోదరులతోటి నేను దెబ్బలు తిన్నాను కదా. ఇదే ప్రకాశం జిల్లాలో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన కాడ మరి చీరాల్లో నేను ఉంటున్నప్పుడు, చీరాల్లో జూలై 17వ తారీఖు నాడు నన్ను అక్కడ కౌన్సిలరు నా మీద దాడి చేశాడుగా. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది జూలై 7, 1994. ఓకే, జూలై 17కే కారంచేడు మృతవీరుల సభ ఆడో కరపత్రం పంచుతుంటే అక్కడ కౌన్సిలర్ అనేటైన బాబురావు పులిపాటి బాబురావు అనేటైనా నా చొక్క పట్టుకొని గల్ల పట్టుకొని కింద పడేసి కొట్టిండు కదా. నా చొక్క చినిగిపోయింది కదా. మరి ఎప్పుడేమన్నా ప్రతిదాడులకు దిగామా? ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలై విస్తృతమవుతున్న దశలో ఉలువపాడులో అంబేద్కర్ విగ్రహానికి దండేయడానికి ప్రయత్నం చేస్తే పాదయాత్ర జరుగుతున్నప్పుడు అంబేద్కర్ చుట్టూ మొత్తం మూగి, నువ్వు వస్తే ఖబర్దార్ చంపేస్తాం, కొట్టేస్తామని చెప్పి కత్తులు పట్టుకొని అంబేద్కర్ చుట్టూ నిలబడి దాడులు చేసే ప్రయత్నం చేశారు కదా. అప్పుడేమన్నా మేము ఎదురు తిరిగి ఘర్షణకు దిగామా? లేదు కదా. పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడిలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు దారి కాసి కత్తులు రాడ్లు పట్టుకొని వెంబడబడితే మేమన్నా ప్రతిఘటించామా? తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి మా గడ్డ నుంచి నడవనీయమని చెప్పి ప్రతి దాడులకు చాలామంది ఎదురు తిరిగి దాడులు చేసే సమయంలో మేము సహనంతో పోయాం తప్ప ఇక్కడ నన్ను ఎదురు తిరిగామా? ఉమ్మడి విశాఖ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మా మీద దాడులు జరిగినప్పుడు, తుని పాయకరావుపేటలో దాడులు జరిగినప్పుడు మేమైనా ప్రతి దాడులు చేశామా? విజయనగరం జిల్లా ఎస్కోటకు దగ్గర ఉన్న గంగారం అనే గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి దండేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో నా మీద పడి దాడి చేస్తే ఆ దాడిని ఏమైనా తిప్పికొట్టి ప్రతి దాడులు ఏమైనా చేశామా? చేయలే. తెలంగాణ జిల్లాలో కొల్లాపూర్ దగ్గర నేను అంబేద్కర్ విగ్రహానికి దండేస్తుంటే ఆ దండ వేయకుండా చేయడానికి నా మీద దాడులు పిడిగుద్దులు గుద్దుతే మేము కింద పడిపోవాల్సి వచ్చింది. రాళ్ల వర్షం కురిపిస్తే తలలు బగినాయి, కాలు చేతులు ఇరిగినాయి, రక్తం దారబోవాల్సి వచ్చింది. ఎప్పుడన్నా ప్రతిదాడులు చేశామా? తూర్పుగోదావరి జిల్లాలో మీరా సాహెబ్ అనే తమ్ముణ్ణి ఎంఆర్పిఎస్ మండల నాయకుడిని చిన్న వయసులో మాలా మహానాడు కార్యకర్తలు కత్తులతో దాడి చేసి హత్య చేసినప్పుడు మేమన్నా ప్రతిఘటన చేశామా? పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్దేవం, తిరుగుడుమెట్ట, మలకపల్లి గ్రామాల్లో మాదిగల మీద దాడులు చేస్తున్న క్రమంలో మాదిగ పల్లెలు వదిలిపెట్టి పోయి బతుకుజీవుడు అని చెప్పి పారిపోయిన సమయంలో ఒక్కరు మిగిలిపోతే ఆ ఒక్కరిని దాడి చేస్తే సిర్రా నాగేశ్వరుని ఒక మాదిగ బిడ్డ చంపబడితే మేమేమన్నా ప్రతిఘటన చేసి ఇంకోరిని ఆ విధంగా చేసే ప్రయత్నం చేశామా?
ఇక్కడ సమినం కోల్పోయింది ఎవరు, సమినం పాటించింది ఎవరు? ఇక్కడ సమినం కోల్పోయింది ఎవరు, సమినం పాటించింది ఎవరు? మేము దాడులకు గురైనాం కానీ దాడులు చేయలే. ఇది సత్యం కదా. ఆ మాట మేము అంటే, ఆ మాటకు అర్థమైతే నిజంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలన్నీ మాలమాదిగల వల్లనే వచ్చేది కదా. కానీ అది పక్కదారి పట్టకుండా చూసుకోవడానికే కదా ఇంత సమయం పాటించాం. అది పక్కదారి పట్టకుండా చూసుకోవడం కదా ఇంత సమయం పాటించాం. అంటే ఎవరి పట్ల దాడులు చేసిండ్రు, ఎవరు దాడులకు గురైండ్రు అనే విషయం చరిత్ర సాక్ష్యంగా నిలబడ్డది కదా. అదే సమయంలో మాకు సోదరత్వం లేదని ఎలా అంటారు? మాకున్నంత సోదరత్వం మీకున్నదని నేను అనుకోవట్లేదు. మాకున్న సోదరత్వం మీకున్నదని నేను అనుకోవట్లేదు. ఉంటే 30 ఏళ్ల పాటు మమ్మల్ని ఇట్లాంటి అడ్డంకులు కల్పించే వాళ్ళు కాదు. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎంఆర్పిఎస్ పుట్టకముందు మేము మాలల సోదరులకు అన్యాయం జరిగినప్పుడు నిలబడ్డాం. ఎంఆర్పిఎస్ ఉద్యమ కాలంలో నిలబడ్డాం, ఇప్పుడు నిలబడతాం. మా దళితుల్లో మా మాలలకు అన్యాయం జరిగినప్పుడు కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడతాం. ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టకముందు మా ఊర్లో ఉండబడిన మాల తమ్ముల మీద దాడులు చేస్తే ప్రతి దాడులు చేసి అప్పుడు మేము జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. 82, 83లోనే మేము జైలుకి వెళ్ళామంటే అర్థం చేసుకోండి. ఇప్పటికి 42 సంవత్సరాల క్రితం జైలుకి వెళ్ళాము. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టింది 30 ఏళ్ళ క్రితం కదా. కానీ నేను మా ఊర్లో జైలుకి వెళ్ళింది 42 సంవత్సరాల క్రితం కదా. అంటే అప్పుడు ఎవరి కోసం ఎవరు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది? మా ఊర్లో 8-10 ఇండ్లు మాలల ఇండ్లు ఉంటాయి. మా ఊర్లో 200 ఇండ్లు మాదిగల ఇండ్లు ఉంటాయి వరంగల్కి దగ్గర. కానీ మాలల ఇండ్ల మీద అత్యాచారాలు, దాడులు జరుగుతున్నప్పుడు ప్రతిఘటించే కార్యక్రమంలో మేము ముందు వరుసలు నిలబడ్డప్పుడు మమ్మల్ని వాళ్ళు దాడులు చేసి ఇతరత చేసినప్పుడు మేము ప్రతిదాడి చేయాల్సి వచ్చింది. ఆ ప్రతిదాడిలో వాళ్ళు గాయాలు గురయ్యారు. తర్వాత కొంతమంది ఒకరు చనిపోతే ఆ కేసులో మేము జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, చదువు మానాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది జరిగింది. మరి ఎంఆర్పిఎస్ పుట్టకముందు కూడా మేము జైలుకి వెళ్ళింది నా సోదరుల కోసమే కదా. ఇది కాదని ఎవరు చెప్పడానికి వీల్లేదు కదా. అదే సమయంలో ఎంఆర్పిఎస్ ప్రారంభం కాకముందే నేను ప్రకాశం జిల్లా, అది నా సొంత జిల్లా కాదు కదా. మరి సొంత జిల్లా కానీ ఈ జిల్లాలో ఎంఆర్పిఎస్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తర్వాత విషయం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను? ఇక్కడికి 94 తర్వాత రాలేదే, 92కి వచ్చాను కదా. అప్పుడు జరిగింది ఏంటిది? చీమకుర్తిలో ఏషమ్మ, రామలమ్మ, అంజమ్మ అనే మన 3 మాల బిడ్డలను అత్యాచారం చేసి చంపిన కేసులో సిద్ధారాఘరావు గారు అన్న కొడుకు ఎవరో అందరు నిందితుడైనప్పుడు ఆడ ఉద్యమాలు చేయడం కోసమే అక్కడికి వచ్చి 9 నెలలు నేను మాలపల్లెలు పడుకున్నాను కదా. మాదిగ పల్లెలు పక్కనే ఉంటాయి కదా. 9 నెలలు నేను మాల పల్లెలు పడుకున్నాను కానీ ఒక్కరోజైనా మాదిగ పల్లెలు పడుకోలేదు కదా. ఇది చీమకుర్తి మాల ప్రజలకు తెలుసు, సమాజానికి తెలుసు కదా. అదే సమయంలో కారం చెడు జరిగినప్పుడు మేము విప్లవోద్యమంలో ఒక ఫుల్ టైం కార్యకర్తగా ఉండడం వల్ల అప్పుడో ఇప్పుడు సభలకు వచ్చిపోయేవాళ్ళం. కానీ చుండూరు జరిగే సమయానికి కొంత లీజర్గా ఉండడం వల్ల, కొంత బయటికి రావడం వల్ల ఆ చుండూరు జరిగినప్పుడు నేను వచ్చి 3-4 నెలలు చుండూరు పల్లెల్లో నేను పడుకున్నాను కదా. నేను మాలపల్లెలనే పడుకున్నాను కానీ మాదిగపల్లెకి వెళ్ళి పడుకోలేదు కదా. ఇదే ప్రకాశం జిల్లాలో కందుకూరు బృందావనం మీద అక్కడ ఉండబడే దివి కుటుంబం సంబంధించిన సభ్యులందరూ కలిసి అక్కడ పీడిఎస్కు బృందావనం అండగుంటుందనే నెపంతో ఏదో ఒక రకంగా దాడులు చేసి అక్కడ కట్టా విజయసారథి అనే ఒక తమ్ముని దారుణంగా చంపేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ మగవాళ్ళందరూ పారిపోతే అక్కడ బృందావన మాలపల్లెలో 6 నెలలు నేను పడుకొని ఒక కార్యకర్తగా అక్కడ రక్షణ కల్పించడానికి ప్రయత్నం చేశాను కదా. మరి అక్కడ ఉండబడే కందుకూరులో 2 పల్లెలు బలమైనది కదా. దళిత వర్గాల్లో మాలలకు బృందావనం కదా. అదే దళిత వర్గాల్లో మాదిగలకు మరి ఆది ఆంధ్ర కాలనీ కదా. ఆది ఆంధ్ర కాలనీకి వెళ్ళి నేను ఎప్పుడు 6 నెలల్లో పోయి పడుకోలేదే. అంటే సమస్య వచ్చినప్పుడు ఎక్కడ సమస్య వచ్చిందో నేను అక్కడనే ఉన్నాను కదా. ఇది ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాకముందు జరిగిన ప్రయాణం కదా. పోనీ ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైనాక మా ప్రయాణమేమైనా ఆగిందా? అట్లా ఒక లక్ష్యం కోసం అన్యాయం జరిగిన ఒక అంశం మీద పోరాటం చేశామే తప్ప మా సోదర వర్గం మీద ఎప్పుడన్నా ఇతరత్ర మనసులో పెట్టుకొని అది చేశామా? అదే చేస్తే మరి గద్దర్ ఎవరు? దళితుల్లో మా మాల సామాజిక వర్గ సోదరుడే కదా. మరి ఆనాడు ఆయన మీద కాల్పులు జరిపినప్పుడు ప్రజా సంఘాలు, పౌరత్వ సంఘాలు, ఏ సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడలేని నిర్బంధం ఎదురైనప్పుడు గద్దర్ మీద కాల్పులకు నిరసనగా ఎంఆర్పిఎస్ మాత్రమే రాష్ట్ర బంద్ కాలిచ్చి జయప్రదం చేసింది కదా. అప్పటికి మా గద్దర్ సోదరుడు మాలని మాకు తెలుసు కదా. అయినప్పటికీ ఒక నిర్బంధానికి గురై ఆయన చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆయనను చంపడానికి ప్రయత్నం చేసింది దుర్మార్గం అని చెప్పి రాష్ట్ర బంద్ కాలిచ్చే చరిత్ర ఎంఆర్పిఎస్కి వచ్చింది కదా. జయప్రదం చేశాం కదా. శంకర్రావు మీద సబితా ఇంద్రారెడ్డి గారి కొడుకులు మంత్రివర్గంలో ఉన్నప్పుడే ఆయన మీద దాడులు చేసి ఇబ్బంది చేస్తే ఆయనకు న్యాయం జరగాలని చెప్పి ఆయన పక్షాన్ని గట్టిగా నిలబడ్డాం కదా.
కోదండరామ్ గారు ఒక అనుచితమైన వ్యాఖ్య గీతారెడ్డి అనే మా సోదరి మీద, మాల సోదరి మీద చేస్తే గీతారెడ్డి గారితో క్షమాపణ చెప్పించే ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎంఆర్పిఎస్ఏ కదా. అంతేకాదు తెలంగాణ ఉద్యమం బలంగా నడుస్తున్న రోజుల్లో మరి ఢిల్లీలో ఒక అబ్బాయి తెలంగాణ కోసం చనిపోయిందనే వార్త తర్వాత ఆ డెడ్ బాడీని ఆంధ్రప్రదేశ్ భవన్లోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడు అక్కడ అధికారులు అక్కడికి తీసుకురానియకపోతే అక్కడ ఉండబడే హరీష్ రావు వాళ్ళందరూ కలిసి చంద్రరావు అనే ఒక మాల అధికారి మీద తీవ్రమైన దాడి చేస్తే ఆ దాడికి నిరసనగా ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసి అదే హరీష్ రావుతో చంద్రరావు కుటుంబానికి క్షమాపణ చెప్పించిన చరిత్ర ఎంఆర్పిఎస్కి ఉన్నది కదా. చంద్రరావు కూడా మన మాల సోదరుడే కదా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో యుద్ధం జరుగుతున్న సమయంలో సుద్దాలదేవ అనే మా మాల సోదరుడు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వర్గీకరణకు వ్యతిరేకంగా బలమైన సభలు పెడుతున్న సమయంలో కారణాలు ఏమైనా ఒక హత్య కేసులో ఆయన ఇరికి ఆయన మంత్రివర్గం నుంచి భర్త అయినప్పుడు కేవలం కేసు నమోదు చేస్తే నేను ఎట్లా బర్తరఫ్ చేస్తావు? మరి కోడలి శివప్రసాద్ మీద బాంబుల కేసులు ఉన్నాయి. అదే సమయంలో రామసుబ్బారెడ్డి మీద డబుల్ మర్డర్ కేసులు ఉన్నాయి. మరి డబుల్ మర్డర్ కేసులు ఉన్న వాళ్ళు మంత్రివర్గంలో ఉండి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అదే సమయంలో బాంబుల కేసులు ఉన్నాయని కూడా తిరుగుతున్నారు కదా మంత్రివర్గంలో ఉండి. మరి కేసు నమోదైనంత మాత్రాన సాక్ష్యాలు లేవు కదా. మరి ఎలాంటి మంత్రివర్గాలు బర్తరఫ్ చేస్తున్నామని చెప్పి గట్టిగా పోరాటం చేస్తే ఆ సమయంలోనే బాబు మోహన్ అనే మాల సోదరుడికి మంత్రివర్గంలో చోటు కల్పించారు కదా. అంటే ఇవన్నీ ఏం సంకేతం చెప్తున్నాయో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంతేకాదు కారం చెడు చుండూరు తర్వాత ఇంకో దారుణమైన ఘటన ఏ ఊరిలో జరిగిందో చెప్పండి. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో అనే విషయం మర్చిపోవద్దు. ఇక్కడ 5-6 ఇక్కడ కారం చెడులో చంపబడ్డారు. 8 మంది అక్కడ చుండూరులో చంపబడ్డారు. 6 అక్కడ లక్ష్మీపేటలో చంపబడ్డారు. చంపబడ్డది ఎవరో మనందరూ తెలుసు. మొత్తం మాలలే చంపబడ్డారు. మరి మాలలే చంపబడ్డప్పుడు ఎంఆర్పిఎస్ యుద్ధం తీవ్ర రూపం దాల్చిన సమయంలో కూడా ఎవరు అక్కడికి పోకపోతే ఎంఆర్పిఎస్ నా మాల సోదరుల పక్షాన్ని నిలబడి ఆడ న్యాయాన్ని సాధించాం కదా. ఒక్కసారి పోయి లక్ష్మీపేటలో అడగండి. నేను ఇప్పుడు అన్నీ చెప్తున్నా కదా, నేను ఇక్కడ చెప్తున్నా కదా. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాక ముందు నేను చుండూరులో పడుకున్నానా లేదా అడగండి. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాకముందు నేను చీమకుర్తిలో మాలపల్లిలో పడుకున్నానా లేదా అడగండి. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాకముందు నేను కందుకూరు బృందావనంలో పడుకున్నానా లేదా అడగండి. పోనీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చున్న సమయంలో మరి లక్ష్మీపేటలో దాడులు చేసి 5-6 నా మాల తమ్ముళ్ళు చంపితే ఎవరు ముందుకు రాకపోతే ఆ ముందుకు వచ్చి రోడ్డు మీద శవాలు పెట్టి ఉద్యమాలు చేసి వాళ్ళకి న్యాయం చేసే చరిత్ర మరి మాలపల్లెలకు న్యాయం చేసే చరిత్ర ఎంఆర్పిఎస్కి ఉన్నదా లేదా అడగండి. ఒకసారి అక్కడికి పోయి లక్ష్మీపేటలో మాలపల్లెని అడగండి. మేము ఎప్పుడు సోదరత్వాన్ని చాటుకుంటూనే వచ్చాం. అంశం మీద యుద్ధం చేస్తున్నాం రాజు లేకుండా, న్యాయం కాబట్టి. ఒక అంశం మీద యుద్ధం చేస్తున్నాం న్యాయం కాబట్టి. కానీ సోదర వర్గం మీద ఎప్పుడు దుష్ప్రచారం చేయలేదు. సోదర వర్గం మీద ఎప్పుడు కూడా అనవసరమైన విషయాలు మేము మాట్లాడలేదు. సోదర వర్గం మాదిగల మధ్యలో ఐక్యత దెబ్బతినే విధంగా ఏనాడు ప్రయత్నం చేయలేదు. కేవలం మాదిగలకు అన్యాయం జరిగింది, వీళ్ళకి న్యాయం జరగాలి. మాదిగలతో పాటు ఇంకా ఉపకులాలకు అన్యాయం జరిగింది, వీళ్ళకి న్యాయం జరగాలి. న్యాయం జరగాలని పోరాటం చేసామే తప్ప ద్వేషంతో కొన్ని పోరాటం ఏం చేయలే. మేము ఎప్పుడు సహనం కోల్పోలే, మేము ఎప్పుడు అసహనానికి గురి కాలే, మేము ఎప్పుడు కక్షతోటి ఆలోచించలేదు. రేపైనా మా పైన వాళ్ళు తెలుసుకుంటారులే అనే పద్ధతిలోనే, రేపైనా మా పైన తెలుసుకునే పద్ధతిలోనే ఉంటారని మేము ఆశించాం. కానీ ఇప్పటికీ ఇంకా అడ్డుకునే ప్రయత్నం చేస్తామని మాట్లాడటం చూస్తే నాకు బాధ, జాలి అనిపిస్తుంటుంది. ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. అంబేద్కర్ కాలంలో గాంధీ అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి కమ్యూనల్ అవార్డు సాధించి ప్రత్యేక నియోజకవర్గాలు సాధించాడు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి కమ్యూనల్ అవార్డు సాధించి ప్రత్యేక నియోజకవర్గాలు ఆయన సాధించాడు. నేను ప్రత్యేక నియోజకవర్గాలకు అంగీకరించానని చెప్పి గాంధీ రోడ్ ఎక్కాడు. గాంధీ ఆమర దీక్ష చేశాడు. దేశం దళితులు ఒకవైపు, అగ్రకులాలు ఒకవైపు నిలబడ్డాయి. దళితులోమో అంబేద్కర్ నాయకత్వంలో మేము సాధించింది మేము కాపాడుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించమని చెప్పి గాంధీ నాయకత్వంలో అగ్రకులాలందరూ రోడ్ ఎక్కారు. దేశం అల్లకల్లంగా మారే సమయం. అప్పుడు గాంధీ ఆమర దీక్ష చేశాడు. గాంధీ ఆమర దీక్ష చేస్తే ఆ ఆమర దీక్ష జరుగుతున్న సమయంలో అగ్రకులాలు అంబేద్కర్ను వేధించారు. గాంధీ కనుక చనిపోతే నీ భర్తమని, అసలు దళితులు ఒక్కరు బతకరని చెప్పి ఆనాడు ఒక ఉద్రిక్త వాతావరణం జరిగింది. కానీ ఆ సమయంలో గాంధీ బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక లేఖ రాసిండు. ఏం రాసిండు? మీరు ఏ కమ్యూనల్ వాడైతే ప్రకటించారో దాన్ని వెనుకకు తీసుకోండి. మీరు వెనుకకు తీసుకోకపోతే నా ప్రాణమైన అడ్డం పెడతా. మీరు వెనుకకు తీసుకోకపోతే నా ప్రాణమైన అడ్డం పెడతా. నా ప్రాణాలను వదులుకుంటా కానీ కమ్యూనల్ అవార్డును ఒప్పుకోను అని అన్నాడు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లో మేము ముందుగా ప్రకటించిన దాన్ని వెనుకకు తీసుకోము.
మీరు లేఖలు రాసినా ప్రకటన చేసినా మేము ముందు ఏదైతే ప్రకటన చేశామో ఆ ప్రకటనకే కట్టుబడి ఉంటాం. కానీ రెండో సూచన చేస్తున్నా నేను, మీరు ఏకమై ఒక ఒప్పందానికి వచ్చిండ్రు అనుకోండి, ఆ ఒప్పందాన్ని మేము గౌరవిస్తాం. మాకై మేము ప్రకటించిన దాన్ని వెనుకకు తీసుకోము. కానీ మళ్ళీ మీరు కూర్చున్నారు అనుకో, అంటే అగ్రకులాలు దళితుల మధ్యలో మీరు ఐక్యతో మళ్ళీ కూర్చొని చర్చించుకున్నారు అనుకో, చర్చించుకొని మీ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది అనుకో, మీ ఒప్పందాన్ని మేము అమలు చేస్తాం. అంటే దళితులు కూర్చోండి, అగ్రకులాలు కూర్చోండి. దళితుల తరపున ఎవరు కూర్చోవాలి? అంబేద్కర్ కూర్చోవాలి. మరి అగ్రకులాల తరపున ఎవరు రావాలి? గాంధీ రావాలి. వీళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చలు, ఆ చర్చల ఫలితం ఒప్పందమే కదా పూనా ప్యాక్ట్ అంటాము. వీళ్ళ మధ్యలో జరిగిన చర్చలు, ఆ చర్చల మధ్యలో జరిగిన ఒప్పందం కదా పూనా ప్యాక్ట్ అంటాము. మరి ఆ పూనా ప్యాక్ట్ స్వరూపమే ఈనాడు రిజర్వేషన్లు అనే విషయం మీరు మర్చిపోద్దని సైనా కోరుతున్నాను. ఆ పూనా ప్యాక్ట్ స్వరూపమే ఈనాడు రిజర్వేషన్లు కదా. అంటే మీ అన్నగా చెప్తున్నా అంబేద్కర్ దళితుల కోసం పోరాటం మొదలుపెట్టింది ఎప్పుడు? 1924లో. ఒప్పందం జరిగింది ఎప్పుడు? 32లో. ఎన్నేళ్లకు జరిగింది? 8 ఏళ్లకే జరిగింది. అంటే 8 ఏళ్లకు జరిగిన ఒప్పందాన్ని అగ్రకులాలు దళితులు గౌరవించారు, రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి కదా. కానీ దురదృష్టవశాత్తు ఆనాడు అగ్రకులాలే నయమేమో అంబేద్కర్ కాలంలో, ఈనాడు మా సోదర స్వార్థంతో పోల్చుకుంటే ఆనాడు అగ్రకులాలే నయమేమో. ఇప్పుడుండబడే మా మాల సామాజిక వర్గ స్వార్థపాలతో పోల్చుకుంటే ఆనాడు అగ్రకులాలే నయం. అంబేద్కర్ కాలంలో అగ్రకులాలే నయం. ఈనాడు మా మాల సోదరులతో పోల్చుకుంటే, స్వార్థపలతో పోల్చుకుంటే. ఎందుకు నేనేం మాట అంటున్నా? నేను అంబేద్కరు దళితుల కోసం సంఘం మొదలుపెట్టింది 1924లో. 26 వచ్చేటప్పటికి ఆయన కొంత తిరగడం మొదలుపెట్టిండు. 28 వచ్చేటప్పటికి అప్పటికి సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ గో బ్యాక్ అని దేశం అంటుంది. సైమన్ కమిషన్ రావాలని అంబేద్కర్ అన్నాడు. వైరుధ్యం పెరిగింది. అంతిమంగా సైమన్ కమిషన్కి ఈయన ఇచ్చిన వినతి పత్రాల మీదనే రౌండ్ టేబుల్ సమస్య చర్చ జరిగింది. చర్చ ఫలితమే కమ్యూనల్ వార్డ్. అంటే మొత్తం పోరాటం మొదలుపెట్టి సమస్య పరిష్కారం దశకు ఎన్నేళ్ళయా? 8 ఏళ్ళు. అరే 8 ఏళ్లలోనే అగ్రకులాలు అంగీకరించినట్టే కదా గాంధీ నాయకత్వంలో. 8 ఏళ్లలోనే అగ్రకులాలు అంగీకరించారు కదా గాంధీ నాయకత్వంలో. మరి ఉన్నది పంచుకుందామంటే 30 ఏళ్ళ ఎందుకు వెంబడిపడుతుంటారు మీరు? ఉన్నది పంచుకుందామంటే అరే లేని కాడ అగ్రకులాలు ఒప్పుకున్నాయి. అంబేద్కర్ కాలంలో లేని కాడ అగ్రకులాలు ఒప్పుకున్నాయి గాంధీ నాయకత్వంలో. గవ్వే ఇప్పుడు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాం అందరం కలిసి. అరే లేని కాడ వాళ్ళు ఒప్పుకొని ఇప్పటికి అమలు జరగడానికి వాళ్ళు సహకరిస్తుంటే ఉన్నది పంచుకోవడానికి ఎంబడబడుతుండ్రు ఏంది? ఇదెంత అన్యాయం, ఇదెంత దుర్మార్గం, ఇది ఎంత అన్యాయం. 30 ఏళ్ళ ఎందుకు పోరాటం చేయాలి? 30 ఏళ్ళు ఉన్నది పంచుకుందామంటే ఎందుకు 30 ఏళ్ళు మేము కష్టపడాలా ఈ అంశం మీద? మీ అన్నగా చెప్తున్నా, 30 ఏళ్ళ పోరాటంలో 3వ విజయం ఇది. మొదటి విజయాన్ని అడ్డుకుంటే కదా రెండో విజయం కోసం కొట్లాడింది. మొదటి విజయాన్ని అడ్డుకుంటే కదా రెండో విజయం కోసం కొట్లాడింది. 94లో ఇక్కడే మొదలైంది కదా. 97 వచ్చినప్పటికి ఇక్కడి నుంచే పాదయాత్ర పోయింది కదా. నారవరపల్లి నుంచి పాదయాత్ర పోయింది కదా. హైదరాబాద్ దిగ్బంధం చేశాం కదా. ఆ దిగ్బంధం ఫలితం ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా. ఎస్సీ వర్గీకరణ జరగనివ్వమని చెప్పి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి రద్దు చేయించింది మీరే కదా. ఎస్సీ వర్గీకరణ రద్దు చేయించింది మీరే కదా. ఒక హైకోర్టు సింగిల్ జడ్జితో రద్దు చేస్తే తిరిగి ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ మళ్ళీ 5 జడ్జీల్లో 4 జడ్జీలు హైకోర్టులో సమర్థించే కాడికి వచ్చేసింది. అంటే ఒక విజయాన్ని అడ్డుకుంటే ఎక్కడ అడ్డుకున్నారో అక్కడనే విజయం సాధించాల్సి వచ్చింది. ఒకరు అడ్డుకున్నారు జడ్జి, 4 మళ్ళీ సపోర్ట్ చేశారు. పోనీ 4 సపోర్ట్ చేయడం వల్ల వర్గీకరణ అమలు జరిగింది. వర్గీకరణ అమలు జరిగితే దాన్ని రద్దు చేయడానికి ఎక్కడికి వెళ్ళిండ్రు? సుప్రీంకోర్టుకి వెళ్ళిండ్రు. మళ్ళీ సుప్రీంకోర్టులో 2004లో మళ్ళీ రద్దు చేయించారు కదా. రెండోసారి రద్దు చేశారు కదా. రెండోసారి రద్దు అయిన దాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టడం కోసం జరిగిన పోరాటంలో 3వసారి విజయమే ఆగస్టు 1 తారీఖున మళ్ళీ దక్కింది కదా. హైకోర్టులో సింగిల్ జడ్జి రద్దు చేస్తే 4 జడ్జీలు సపోర్ట్ చేయాల్సి వచ్చింది. సుప్రీంకోర్టులో 5 జడ్జీలు రద్దు చేస్తే మరి 6 జడ్జీలు సపోర్ట్ చేయాల్సి వచ్చేసింది. ఇప్పుడు 3వ విజయం కదా ఇది. ఇంకా దీన్ని అడ్డుకుంటామని ప్రచారం జరుగుతుంది, ఇంకా మేము అడ్డుకుంటామని మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎంత అధర్మమైన మాటో, ఎంత అన్యాయమేటో ఒకసారి అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నాను నేను. ఇకపోతే మీ అన్నగా ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను నేను. కనీసం మా సోదర సామాజిక వర్గం సమాజం అభిప్రాయానికి విలువనిస్తలేదు. మాకంటే ఎక్కువ మేధావి వర్గం మాలల్లోనే ఉన్నది. మాకు చదువులు తక్కువ, మా మాల సామాజిక వర్గం చదువులు ఎక్కువ. ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు మా మాల సామాజిక వర్గంలో ఉన్నారు. ఉన్నత ఉద్యోగ వర్గం మాల సామాజిక వర్గం ఉన్నది. సుప్రీంకోర్టు జడ్జిల దాకా ఎదిగిన వాళ్ళు మాల సామాజిక వర్గంలో ఉన్నారు.
ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కువ మంది మాల సామాజిక వర్గం, ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కువ మంది మాల సామాజిక వర్గం, గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు ఎక్కువ మాల సామాజిక వర్గం, రాజకీయంగా ఎదిగిన వాళ్ళు మాల సామాజిక వర్గం, అన్ని రంగాల మాల సామాజిక వర్గం ఎదిగింది. మేము ఎదగలేదు కదా, మేము ఆ స్థాయిలో ఎదగలేదు కదా. అట్లా ఎదగనప్పుడు మా పోరాటాన్ని మీరు అడ్డుపడుతుంటే కనీసం ఇంత ఎదిగిన మీరు ఒక వర్గం సపోర్ట్ లేదు కదా, ఒక వర్గం సపోర్ట్ లేదు కదా. ఎందుకంటే మీరు ఎదిగితే ఎదగవచ్చునేమో కానీ మీరు వర్గీకరణ అడ్డుకోవడం తప్పు అని చెప్పి సమాజం మొత్తం అంటుందనే విషయం మీరు గమనించవచ్చు కదా. అసలు సమాజంలో ఎంఆర్పిఎస్ ఒక సభ పెట్టి వేదిక మీద పిలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలో ప్రజాస్వామికవాదులు అందరూ కూర్చుంటారు వేదిక మీద న్యాయం అని చెప్పి. వర్గీకరణ అడ్డుకునే మాల మహానాడు మీటింగ్లో మాలలు తప్ప ఇంకో వర్గం వచ్చి కూర్చుంటుందా? అరే మీరు సమాజ అభిప్రాయం కనీసం గమనించలేకుండా పోతున్నారు కదా. సమాజం అభిప్రాయం ఏమన్నా కానీ మేము అడ్డుకుంటామనే స్వార్థంతో ఆలోచిస్తున్నారు కదా. సమాజం అభిప్రాయం ఏమన్నా కానీ మాకు వ్యతిరేకంగా ఉండని సమాజం అయినా మేము అడ్డుకొని తీరుతామని మాట్లాడుతున్నారు కదా. పోనీ కృష్ణమాదిగ ఇక్కడ ఉద్యమం మొదలు పెడితే మాలా మాదిగలు చీల్చడం కోసం కృష్ణమాదిగ వచ్చిందని ప్రచారం చేశారు కదా. ఓకే, మరి మాలా మాదిగలు చీల్చడం కోసం నేను వస్తే ఆంధ్రప్రదేశ్లో ఆ పరిణామం ఉంటే మీ అన్నగా మరి కర్ణాటకలో ఎందుకు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం జరుగుతుంది బలంగా? ఇప్పుడు ప్రభుత్వాలు ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నాయి? తమిళనాడులో ఎందుకు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం జరుగుతుంది? ప్రభుత్వాలు ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నాయి? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఎందుకు జరుగుతుంది? మహారాష్ట్రలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఎందుకు జరుగుతుంది? అదే సమయంలో పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఎందుకు జరుగుతుంది? హర్యానాలో ఎందుకు జరుగుతుంది? ఉత్తరప్రదేశ్లో ఎందుకు జరుగుతుంది? మరి బీహార్లో ఎందుకు జరుగుతుంది? నేను ఇక్కడ పుట్టినోనే కదా, నాకు తెలుగు తప్ప దేశంలో ఇంకో భాషే రాదు కదా. మరి అక్కడెందుకు జరుగుతున్నాయి? అక్కడేం జరుగుతున్నాయి? మాదిగలకు అన్యాయం జరిగిందని నా నోటి నుండి వచ్చిన మాట, మాదిగలకు అన్యాయం జరిగిందనేది నా నోటి నుండి వచ్చిన మాట కాదు కదా. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వాలు కమిషన్లు వేసినా, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లు వేసినా ప్రతి కమిషన్ వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నది కదా. అది మీకు తెలుసు కదా. నేను ఉద్యమం మొదలుపెట్టాక కారణం ఏంటిది? ఈ వాదన. నేను పుట్టకముందే ఈ వాదనకు కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా. 1965 జూన్ 1వ తారీఖు నాడు, ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలో లోకూర్ కమిటీ వేస్తే ఆ కమిటీ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. మరి అప్పుడు నేను పుట్టలేదు కదా. మరి అప్పుడు ఎవరు చీల్చడానికి ప్రయత్నం చేసినట్టు? అంటే ఇక్కడ దళితుల్లో అన్యాయం గురిన వర్గాలు ఉన్నాయి, అవకాశాలు పొందిన వర్గాలు ఉన్నాయి. వీళ్ళ మధ్యలో సమతుల్యత రావాలంటే, అందరికీ న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలని చెప్పింది కదా నేను పుట్టకముందే. పోనీ ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన వెంటనే చంద్రబాబు నేను ఏబిసిడి చేయలేదు కదా, ఆయన కమిషన్ వేసిండు కదా. జస్టిస్ రామచంద్ర కమిషన్ రిపోర్ట్లో వర్గీకరణ జరగాలని చెప్పింది కదా. నేను పుట్టకముందు కమిషన్ అదే, ఉద్యమం మొదలైన కమిషన్ ఇదే కదా. కర్ణాటకలో హైకోర్టు జస్టిస్ సదాశివన్ కమిషన్ పడ్డది కదా. కమిషన్ రిపోర్ట్ వర్గీకరణ జరగాలి, దళితుల మధ్య అసమానతలు పెరుగుతున్నాయి, ఈ అసమానతలు తొలగిపోవాలంటే వర్గీకరణ జరగాలని చెప్పి జస్టిస్ సదాశివన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా. తమిళనాడులో అక్కడ కర్ణాటకలో వేసింది ఎస్ఎం కృష్ణ ప్రభుత్వం. పోనీ తమిళనాడులో కరుణానిధి గారు ఎస్సీ వర్గీకరణ చేయడానికంటే ముందు అక్కడ జస్టిస్ జనార్దన్ కమిషన్ వేసింది కదా. కమిషన్ రిపోర్ట్ వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది కదా. అక్కడ వర్గీకరణ అమలు జరుగుతుంది కదా. మరి అక్కడేమైంది? కృష్ణమాది గారు ఇక్కడంటే మరి అక్కడే ఎందుకు జరుగుతున్నది? మహారాష్ట్రలో లహౌజీ సాల్వే కమిషన్ వేసిండు కదా, ఆ కమిషన్ రిపోర్ట్ వర్గీకరణ జరగాలని చెప్పింది కదా. ఉత్తరప్రదేశ్లో హుకుమ్ సింగ్ కమిషన్ పడ్డది కదా, ఆ కమిషన్ వర్గీకరణ జరగాలని కోరుకున్నది కదా. పంజాబ్లో గుర్నామ్ సింగ్ కమిషన్ పడ్డది కదా, ఆ కమిషన్ వర్గీకరణ జరగాలని కోరుకున్నది కదా. హర్యానాలో ఈ మధ్య కాలంలో కమిషన్ పడ్డది కదా, ఆ కమిషన్ రిపోర్ట్ కూడా వర్గీకరణ జరగాలని చెప్పింది కదా. అంటే అర్థం ఏంటిది? ఒకటే అర్థమవుతుంది, కేంద్ర ప్రభుత్వం మొన్నటికి మొన్న అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ జస్టిస్ ఉషా మేర కమిషన్ వేసింది కదా, ఉషా మేర కమిషన్ రిపోర్ట్లో వర్గీకరణ జరగాలని కోరుకున్నది కదా. అంటే ఎంఆర్పీ చేసే డిమాండ్లో న్యాయం ఉన్నది కాబట్టి కమిషన్లను ఒప్పుకుంటున్నాయి. ఎంఆర్పిఎస్ డిమాండ్లో న్యాయం ఉన్నది కాబట్టి కమిషన్లను ఒప్పుకుంటున్నాయి. మీరు కమిషన్ల అభిప్రాయాన్ని కూడా విలువనివ్వరా? సమాజంలో అందరి అభిప్రాయాలకు విలువనిత్తలేరు, కమిషన్ల అభిప్రాయాన్ని కూడా మీరు విలువనిత్తలేరు. అంతేకాదు నా సోదరులారా, ఈ గడ్డ మీద పుట్టిన ఉద్యమం దేశ పాలకులు కదిలించింది కదా, ఈ గడ్డ మీద పుట్టిన ఉద్యమం దేశ న్యాయ వ్యవస్థను కదిలించింది కదా, ఈ గడ్డ మీద పుట్టిన ఉద్యమం రాష్ట్రపతులు కదిలించింది కదా. అంటే 30 ఏళ్ల క్రితం ఈ ప్రకాశం జిల్లా గడ్డ మీద పుట్టిన ఉద్యమం దేశ వ్యవస్థను కదిలించింది కదా. సాక్ష్యం ఏంటిది?
మీ అన్నగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఈ జిల్లాలోనే పుట్టింది కదా. కానీ అంతిమంగా సమస్య పరిష్కారానికి ఎవరు చొరవ తీసుకున్నారో 99 డిసెంబర్ 1వ తారీఖు నాడు 99 డిసెంబర్ 1వ తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ న్యాయమే ఖచ్చితంగా అమలు జరగాల్సిందని చెప్పి ఆనాడు దళితుడైన రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ ఎస్సీ వర్గీకరణ సమర్థించి నిర్ణయం తీసుకున్నాడు కదా. ఈ గడ్డ మీద పుట్టిన ఉద్యమం రాష్ట్రపతులు కదిలించింది కదా. ఆయన రాష్ట్రపతి దళితుడే కదా. ఆయన మాట కూడా మీరు ఖాతరు చేస్తలేరు కదా. ఇదెక్కడ న్యాయం? ఆయన మాటను కూడా మీరు ఖాతరు చేస్తలేరు కదా. ఇదెక్కడ న్యాయం? అదే సమయంలో కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారే ఉషా మేర కమిషన్ వేసిండు కదా. మన్మోహన్ సింగ్ గారు క్యాబినెటే తీర్మానం చేసింది కదా. ఉషా మేర కమిషన్ రిపోర్ట్ కూడా వర్గీకరణ కోరుకున్నది కదా. మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు దీనికి అనుకూలమని చెప్పినట్టే కదా. పోనీ ఇవాళ ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఈ దేశ నాయకుడైన గౌరవ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు సరిగ్గా ఈ పోయిన సంవత్సరం ఇదే రోజు నవంబర్ 11, 2023న హైదరాబాద్లో జరిగిన మాదిగల విశ్వరూపం మహాసభకు వచ్చి వర్గీకరణ జరగాల్సిందే నా అండదండలు అని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు ప్రకటన చేశారు కదా. అంటే దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధానమంత్రులు అయినప్పుడు ప్రధానమంత్రులు కూడా సపోర్ట్ చేశారు కదా. ఇంకెవరు మాట వింటారు మీరు? ఎవరు మాట వింటారు? ఇంకా మీరు కనీసం సమాజం ఏమనుకుంటుంది, కమిషన్లు ఎందుకు వర్గీకరణ సమర్థిస్తున్నాయి, సమాజం ఎందుకు సపోర్ట్ చేస్తున్నది, రాజకీయ పక్షాలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి అనే ఆలోచన లేకుండా ఇంకా అడ్డుకుంటామంటే మీరు రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షం పొందడానికి ఎంత అలవాటు పడ్డారో అది సాక్ష్యంగా నిలబడుతుంది. మీరు అడ్డుకోవడమే సాక్ష్యంగా నిలబడుతుంది. 59 కులాల్లో 58 కులాల పక్షాలు దండోర కొట్లాడుతుంటే ఒక కులం మీరే ఎందుకు అడ్డం పడుతున్నారు అంటే మేమే తింటామని, అంతే. అందరి అవకాశాలు మేమే కొల్లగడతామని స్వార్థ బుద్ధి తప్ప ఇంకా మీ దగ్గర సామాజిక న్యాయం లేకుండా పోయిందనేసి మీద తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు నేను చెప్పింది ఏంటిది? రాష్ట్రపతులు కదిలించాం, ప్రధానమంత్రులు కదిలించాం, కనీసం న్యాయ వ్యవస్థ మాట కూడా విలువనివ్వరా? ఈ దేశ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయవ్యవస్థ కదా. సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిసే బాస్ కదా. గౌరవ చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలోనే 7 జడ్జీలతో కూడిన ధర్మాసనం 6 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే, రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పి స్పష్టం చేసింది కదా. చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు కదా. మీరు న్యాయ వ్యవస్థను కూడా గౌరవించారు కదా. ఎవరిని గౌరవిస్తారు మీరు? సమాజం అభిప్రాయానికి విలువనివ్వరు, కమిషన్ల అభిప్రాయానికి విలువనివ్వరు, పార్టీల అభిప్రాయానికి విలువనివ్వరు, మెజార్టీ దళిత కులాల ఆవేదన అర్థం చేసుకోరు, రాష్ట్రపతుల నిర్ణయాలు అర్థం చేసుకోరు, ప్రధానమంత్రుల నిర్ణయాలు అర్థం చేసుకోరు, చీఫ్ జస్టిస్ నిర్ణయాలు అర్థం చేసుకోరు. ఇదేంటి మీ ప్రవర్తన? మానండి. ఇదేంటి మీ ప్రవర్తన? మానండి. సమాజం ఏమనుకుంటుందో అర్థం చేసుకోండి. అదే సమయంలో ప్రజాస్వామికవాదులారా, నా మీడియా పెద్దలారా, ఈ 30 ఏళ్ల పోరాటంలో వాళ్ళది ఏకసూత్రం, రిజర్వేషన్లు మేమే తింటాం, వర్గీకరణ అడ్డుపడతాము అని ఏకసూత్రం. ఇంకో కార్యక్రమం లేదు వాళ్ళకు. వర్గీకరణ వ్యతిరేకించే మాల లీడర్లకు, వర్గీకరణ వ్యతిరేకించే మాల నాయకులకు వాళ్ళకి ఇంకో కార్యక్రమే లేదు. ఏకసూత్రం 30 ఏళ్ళు ఇదే, ఇంకా అదే అంటాను. కానీ ఎంఆర్పిఎస్ ఒక లక్ష్యం కోసం వర్గీకరణ ఉద్యమం మొదలైనా సమాజం కోసం ఎన్నో ఉద్యమాలు చేశాం. ఒక లక్ష్యం కోసం ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైనా దాన్ని నిలబెట్టుకుంటూ, దాన్ని కాపాడుకుంటూ, దాన్ని ముందుకు తీసుకెళ్తూ అంతిమంగా సమస్యలు ఏది వచ్చినా దానికోసం కూడా నిలబడ్డాం. అంటే మాకు సమాజం పట్ల బాధ్యత కూడా ఉన్నది, మీకు సమాజం పట్ల బాధ్యత లేదు. మీ స్వార్థం తప్ప సమాజం పట్ల బాధ్యత లేదు. మాకు జాతి ప్రయోజనాలతో పాటు సమాజం బాధ్యత కూడా ఉన్నది. మాకు జాతి ప్రయోజనాలతో పాటు సమాజం బాధ్యత కూడా ఉన్నది. ఆ సమాజం బాధ్యత లేకపోతే దేశం మొత్తం తిరగండి. ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు కోసం ఉద్యమం చేస్తే ప్రమోషన్ రిజర్వేషన్ రాష్ట్రం అమలు చేస్తున్న రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలను కూడా మీరు మర్చిపోదు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు ప్రమోషన్ రిజర్వేషన్ సాధించింది ఎంఆర్పిఎస్ కదా. కారంచేడు ఉద్యమం, చుండూరు ఉద్యమం ఎస్సీ ఎస్టీ యాక్ట్ను సాధించిందని చెప్పుకుంటే మరి 2018లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ను రద్దు చేస్తే తిరిగి నిలబెట్టడానికి దేశం ఏకం చేసింది కూడా ఎంఆర్పిఎస్ కదా. అంటే ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ రిజర్వేషన్ సాధించింది ఎవరి ముందు అసలు నిలబడి? ఎంఆర్పిఎస్. ఎస్సీ ఎస్టీ చట్టం రద్దు అవుతే తిరిగి నిలబెట్టింది ఎవరి అర్థం నిలబడి? ఎంఆర్పిఎస్. గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యోగం నడితే ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందని చెప్పి సాయన్న రాజశేఖర్ గారు చెప్పాడు కదా. అంటే ఈ దేశంలో కార్పొరేట్ ఆసుపత్రి దగ్గరికి పేదలే రోజులు ఉండే నా అంతకుముందు. కార్పొరేట్ ఆసుపత్రులు అంటే ధనికులై, గవర్నమెంట్ ఆసుపత్రులు అయితే పేదలై. కానీ ఇవాళ ఏ పేద కుటుంబమైనా అది అగ్రకులాల, బీసీల, మైనార్టీల, దళితుల, గిరిజనుల కాదు,
ఏ పేద కుటుంబమైనా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని ప్రైవేట్ ఆసుపత్రిలో కార్పొరేట్ హాస్పిటల్కి వైద్యం పొందుతున్నారు కదా. ప్రపంచంలో అది ఎక్కడ లేదు కదా ఇంతకుముందు, ఈ దేశంలో ఇంతకుముందు ఎక్కడ లేదు కదా, కేవలం ఈ తెలుగు రాష్ట్రాల్లో పుట్టింది కదా. మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఫలితం అన్ని కులాలకు అందుతున్నట్టుగానే నా మాల కుటుంబాలకు కూడా ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది కదా. మాకు సమాజం పట్ల బాధ్యత ఉన్నది. మీకు ఏకసూత్రం రిజర్వేషన్ ఫలాలు మేమే తినాలంటే వర్గీకరణ అడ్డుకోవాలి. ఏకసూత్రం 30 ఏళ్ళు. ఈ 30 ఏళ్ళు దాని తప్ప ఇంకేదైనా సమస్య పట్టించుకున్నారా? కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని వికలాంగుల పక్షాన, మాట్లాడడానికి నోరు లేని, వినడానికి చెవులు లేని వికలాంగుల పక్షాన యుద్ధం చేసింది ఎంఆర్పిఎస్ కాదా? దాని ఫలితం వల్ల తెలుగు రాష్ట్రాల్లో 6,000 రూపాయల పెన్షన్ రాలేదా? భారతదేశంలో ఏ రాష్ట్రంలో సరే ఆరోగ్యశ్రీ పథకం ఉన్నదా? లేదు కదా. ఇక్కడ మొదలైన ఆరోగ్యశ్రీ పథకమే కేంద్రం గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు 2017-18లో ఆయుష్మాన్ భావ్ పథకంగా తీసుకొచ్చాడు కదా. అంటే మొదలైంది ఎక్కడ ఆరోగ్యశ్రీ పథకం తెలుగు నేల మీద కదా. కేంద్రం తీసుకొచ్చింది ఎప్పుడా? 2018లో కదా. అంటే 2004లో చేసిన ఉద్యమ ఫలితం దేశవ్యాప్తంగా అందరికి ఫలితాలు వస్తున్నట్టే కదా. ఈ పోరాటం చేసింది ఎంఆర్పిఎస్ఏ కదా. మాకు సమాజం పట్ల బాధ్యత ఉన్నదనే విషయం మీరు మర్చిపోవద్దు. మీకు బాధ్యత లేదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. మీకు స్వార్థం తప్ప మీకు బాధ్యత లేదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. ఇంతకంటే ఏం చెప్పాలి నేను? కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని వాళ్ళకు ఇక్కడ 6,000 పెన్షన్ వస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో 6,000 పెన్షన్ వస్తుందా? తెలుగు రాష్ట్రాల్లోనే 6,000 పెన్షన్ వస్తుంది. భారతదేశంలో ఇంకా 1,000 రూపాయలు 2,000 లోపే ఉన్నదే. ఇంకా 500, 600 ఇచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ అంతగానే ఎందుకు పెరిగిందంటే వాళ్ళ పక్షాన్ని ఎంఆర్పిఎస్ నిలబడ్డది. మరి గుండె జబ్బుల ఉద్యోగం నడిపితే ఆరోగ్యశ్రీ పథకం మాలలకు రావట్లేదా? అంది కులాల్లాగా. వికలాంగుల ఉద్యోగం నడిపితే మాల వికలాంగుల సమాజం అందుకోవట్లేదా? మీ అన్నగా చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ రిజర్వేషన్లు అందరికి దక్కట్లేదా? ఎస్సీ ఎస్టీ యాక్ట్ రద్దు అయితే తిరిగి నిలబెట్టిన తర్వాత మరి అన్యాయం అవమానం జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మాల సోదరులు పెట్టట్లేదా? అదే సమయంలో వృద్ధాప్య పెన్షన్ల కోసం ఉద్యోగం నడిపింది ఎంఆర్పిఎస్ కాదా? వృద్ధాప్య పెన్షన్ల కోసం ఉద్యోగం నడిపింది ఎంఆర్పిఎస్ కాదా? ఈ తెలుగు నేల మీద 4,000 రూపాయలు పెన్షన్ కదా. 2004, 2014 మధ్యలో మీరు గమనించండి సోదరులారా. 2004, 2014 మధ్యలో వృద్ధుల పెన్షన్ 200 ఉండే. 2004లో రాజశేఖర్ గారు 200 ఇచ్చిండు. 2009లో రోషే 200 ఇచ్చిండు. రాజశేఖర్ చనిపోయినాక రోషే గారు దిగిపోయినాక 200 కిరణ్ కుమార్ గారు ఇచ్చిండు. 2004 మే నెలలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిండు, 200 ఇచ్చిండు. 2014 మే వరకు కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి 200 ఇచ్చేశాడు. పెరిగిందేమని ఉన్నదంటే 2 రూపాయలు కాదు, రూపాయి పెరగలే. కానీ 10 ఏళ్లలో రూపాయి పెరగలేదు కదా. మరి మరో 10 ఏళ్లలో 200 పెన్షన్ 4,000 దాకా తీసుకొచ్చాం కదా. ఒక 10 ఏళ్ళు రూపాయి పెరగలేదు కదా. మరో 10 ఏళ్లలో 4,000 సాధించాం కదా. మరి ఈ పోరాటానికి నాయకత్వం ఇచ్చింది ఎవరు? ఎంఆర్పిఎస్ఏ కదా. అంటే వృద్ధులకు సంబంధించిన పెన్షన్లు కానీ, వితంతుల పెన్షన్లు కానీ, తర్వాత ఒంటరి మహిళల పెన్షన్లు కానీ, ఇతరత్ర పెన్షన్లు కానీ పెరగడానికి కారణం ఎవరు? ఎంఆర్పిఎస్ఏ కదా. మరి ఆ పెన్షన్ పొందుతున్న వాళ్ళలో మన వర్గాలు కూడా ఉన్నాయి కదా. తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట 4 కిలోలు ఉన్న కాంచి 5 కిలోలు చేసే తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట ఆకలి కేకలు పోవడం చేసింది ఎంఆర్పిఎస్ఏ కదా. దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నప్పుడు పోరాటం చేస్తున్నది ఎంఆర్పిఎస్ఏ కదా. అంటే సమాజం కోసం మాకు బాధ్యత ఉన్నదని మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. మీకు బాధ్యత లేదు, స్వార్థం తప్ప. ఈ 30 ఏళ్లలో ఒక అంశంతో మొదలైన ఉద్యమం 10 అంశాల పరిష్కారానికి దారితీసే ఉద్యమంగా తయారు చేశాం. మీరు ఈ 30 ఏళ్లలో వర్గీకరణ వ్యతిరేకించే ఏకసూత్రం తప్ప ఇంకో కార్యక్రమం పెట్టుకున్నారు. మీ వల్ల సమాజానికి ఏం జరిగింది? ఎంఆర్పిఎస్ వల్ల నా జాతి మేల్కొన్నది, ఎంఆర్పిఎస్ వల్ల నా జాతి తలెత్తుకొని తిరుగుతుంది, ఎంఆర్పిఎస్ వల్ల నా జాతి ముందు అడుగేస్తున్నది, ఎంఆర్పిఎస్ వల్ల వర్గీకరణ ద్వారా ఉద్యోగాలు పొందింది, చదువుకునే అవకాశాలు పొందింది. ఇవన్నీ ఉద్యమాలు జరగడం వల్ల నా జాతి కొంత ముందుకెళ్తున్నది. అట్లనే అన్ని వర్గాల పేదలకు కూడా ఇవన్నీ దక్కుతున్నాయి. ఎంఆర్పిఎస్ వల్ల మాదిగలకు మేలు జరిగింది, సమాజానికి మేలు జరిగింది. మీ వల్ల ఏం జరిగింది? ఒక్కటి చెప్పండి. మీ వల్ల ఏం జరిగిందో సమాజం చెప్పండి. ఇంకా అడ్డుకుంటున్న వాళ్ళు అంటున్నారు కదా. అందులో అడ్డుకోవడం అనేది మీరు అంటుంటే బాధ, జాలి అనిపిస్తున్నది. 30 ఏళ్ళ మీ అన్నగా చెప్తున్నా, అంబేద్కర్ గాంధీ మధ్యలో జరిగిన ఒప్పందం ఉన్నది కదా. అరే మాదిగల మధ్యలో కూడా ఒప్పందం జరిగింది. అంబేద్కర్ గాంధీ మధ్యలో ఒప్పందం జరిగింది కదా. పూనా ప్యాక్టు మాదిగలు కూడా ఒప్పందం జరిగింది. ఎప్పుడు జరిగింది? దళితుడైన రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఉన్న కాలంలో మాల మహానాడు లీడర్ను, మాదిగ దండర్ లీడర్ను ఒక మాల మేధావి కూర్చుండబెట్టిండు. మాల మేధావి ఆయన పేరు వర్ధన్. ఆయన ఒక స్వచ్ఛంద సంస్థ నడిపే నాయకుడు. వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో కూర్చుండబెట్టిండు. ఆనాడు నాయకత్వం వహించిన పివి రావు గారు నాకు ఒప్పందం కుదిర్చిండు. ఆ ఒప్పందంలో ఏం రాసుకున్నాం? దళితుల మధ్యలో అసమానతలను ఒప్పుకున్నట్టుగా రాసుకున్నాం. అంతిమంగా ఈ సమస్య పరిష్కారం రాష్ట్రపతి చేతికి వెళ్ళింది కాబట్టి, రాష్ట్రపతి కూడా దళితుడే కాబట్టి, ఆ రాష్ట్రపతి ఏ నిర్ణయం ప్రకటించినా దాన్ని కట్టుబడి ఉందామని చెప్పి
కట్టమని చెప్పి ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మీద సంతకం పెట్టింది ఎవరు? నేను పెట్టాను కదా. ఆ ఒప్పందం సంతకం పెట్టింది ఎవరు? పివిరావు పెట్టిండు కదా. ఆ ఒప్పందానికి సాక్షి ఎవరు? ఈ ప్రకాశం జిల్లాలో పుట్టిన తర్వాత మాలమోహన్ లీడర్ అనబడుతున్న జూపుడి సాక్ష్యం కదా. ఆ జూపుడి ప్రవక్తతో పాటు ఆనాడు మల్లు రవి సాక్ష్యం కదా. ఇప్పుడు మల్లు రవి ఉన్నాడు కదా. మల్లు బట్టి విక్రమ సాక్ష్యం కదా. సాక్ష్యాల్లో వాళ్ళు కూడా పెట్టారు కదా. అది పెట్టిన ఒప్పందం కుదిరినాక 2-3 నెలలకు ఎస్సీ వర్గీకరణ కరెక్టే అని చెప్పి రాష్ట్రపతి చెప్తే మేము రాష్ట్రపతి నిర్ణయాన్ని కూడా పట్టించుకోమని చెప్పి మళ్ళీ వర్గీకరణ అడుగుని ప్రయత్నం చేశారు. అంటే మీరు ఒప్పందాన్ని కూడా గౌరవించారు కదా. అంబేద్కర్ కాలంలో, గాంధీ కాలంలో జరిగిన ఒప్పందాన్ని అగ్రకులాలు గౌరవించినాయి కదా. మరి మన కాలంలో ఒప్పందాలు కూడా గౌరవించారు కదా. మీరు ఒప్పందాలు గౌరవించారు, సమాజ అభిప్రాయాన్ని గౌరవించారు, న్యాయ వ్యవస్థను గౌరవించారు, పార్టీల అభిప్రాయాన్ని గౌరవించారు, ప్రధానమంత్రుల అభిప్రాయాన్ని గౌరవించారు, క్యాబినెట్ల అభిప్రాయాన్ని గౌరవించారు, సుప్రీంకోర్టుల అభిప్రాయాన్ని గౌరవించారు, కమిషన్ల అభిప్రాయాన్ని గౌరవించారు. ఇక మీరు ఎందుకు? ఏంటి మీ స్వార్థం? స్వార్థాన్ని వీడండి, కలిసి మళ్ళీ ముందుకెళ్దాం. స్వార్థాన్ని వీడండి, కలిసి ముందుకెళ్దాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈనాడు అడ్డుకుంటామని ప్రకటన చేసిన మీరు 100 అడ్డంకులు కల్పించిన నా జాతికి అది నిలబెట్టే కాడ నన్ను ఏదైనా వదులుకుంటా, అది వదులుకోను. నా జాతికి అది నిలబెట్టే కాడ నేను ఏదైనా వదులుకుంటాను, అది వదులుకోను. నా జాతి రైట్, అది నా జాతి హక్కు, అది నేను ఎట్టి వరుసలో వదులుకోను. మీరు అడ్డుకుంటామని ఇంకా ప్రకటనలు 100 చేయండి, ఇంకా 100 మార్గాలు వెతకండి. ఈ 30 ఏళ్ళు మీరు వెతికారు, దాన్ని అధిగమిస్తూ వచ్చేసాం. ఇంకా మీరు ముందడుగేయండి, ఇంకా మేము అధిగమిస్తాం. నా జాతి 100 తరాల భవిష్యత్తు కోసం యుద్ధం చేస్తున్నామే తప్ప వెనుకకు తిరిగే ప్రసక్తి మాత్రం భవిష్యత్తులో కూడా ఉండదు. కానీ కలిసి రావడం వల్ల అందరికీ మేలు జరుగుతుంది. కలిసి రావడం వల్ల అందరికీ మేలు జరుగుతుందని కూడా మీరు మర్చిపోద్దని సహనం కోరుతున్నాను నేను. ఇంకా అడ్డుకుంటామనే ప్రకటన చేసేయడం పక్కకు పెట్టండి. దళితుల ఐక్యత కోసం పునాదులు ఇద్దాం, కలిసి రండి. దళితుల అభివృద్ధి కోసం పాటుపడదాం, కలిసి రండి. దళితులందరం ఏకమవుతే, గిరిజనులను ఏకం చేసుకుంటే, బీసీలను ఏకం చేస్తే, అన్ని వర్గాలు ఏకం చేస్తే భవిష్యత్తు రాజ్యాధికారం ప్రయాణం చేయడానికి కూడా ముందుకెళ్దాం. ఒక మాట అంటుంటాను నన్ను, ఈ లక్ష్య సాధన కోసం మేము అన్నీ వదులుకున్నాం, కానీ వర్గీకరణ లక్ష్యాన్ని వదులుకోలే. మీ అందరు తెలుసు, నిర్బంధం వచ్చింది, జైలు పాలైనాం, పోతాం, కేసులు పడ్డాయి, ఇబ్బందులు పడ్డాం, లాఠీ దెబ్బలు గురైనాం, కొంతమంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయినారు. అయినా లక్ష్యాన్ని మేము వదలలే. ఎందుకంటే లక్ష్యంలో ధర్మం ఉన్నది కాబట్టి అదెందుకు వదులుతాం, న్యాయం ఉంది కాబట్టి అదెందుకు వదులుతాం. ఇంత సమాజంలో అన్ని వర్గాల అభిప్రాయం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇక చేతగాని వాళ్ళు మాత్రమే వర్గీకరణ వదులుతారు. కానీ చేతనైన వాడు, సంకల్పం నాడు ఎందుకు వదులుతాడు? ఇది వదులుకునే ప్రసక్తి లేదు, భవిష్యత్తులో కూడా రాదు. మీరు ఆ ప్రకటన మానండి. ఇక కలిసి పని చేద్దాం, కలిసి ముందు అడిగేద్దాం అందరి కోసం. ఇక్కడ ఈ అంశం కాడ రాజీ లేదు. మీరు ఎన్నైనా ప్రకటన చేయండి, ఈ అంశం కాడ రాజీ ఉండదు. కానీ మిగతా విషయాల్లో కలిసి పనిచేద్దాం. మిగతా విషయాల్లో కలిసి పనిచేద్దామని సాక్ష్యం ఏంటంటే, ఇంతకుముందు మేమే నాయకత్వం ఇచ్చాం కదా అన్ని ఉద్యమాలకు, అందరినీ కలుపుకెళ్ళే ప్రయత్నం చేశాం. ఇంకేం దుష్ప్రచారం చేశారు? మీ అన్నగా చెప్తున్నా నేను, కృష్ణమాది గారు అన్ని పార్టీలకు అమ్ముడు పోతాడు. ప్లీజ్, కృష్ణమాది గారు సందర్భం బట్టి అన్ని పార్టీలకు అమ్ముడుపోతాడు అని చెప్పి ఒక ప్రచారం చేశారు. నేను ఒక విషయం చెప్తున్నాను, నా జాతిది ధర్మమైన పోరాటం, కానీ బలహీన వర్గం. అడ్డుకునే వాళ్ళు స్వార్థపరులు, కానీ బలమైన వర్గం. ఒక బలమైన వర్గం ఒక బలహీనుల హక్కులు అడ్డుకుంటున్నప్పుడు, ఆ బలహీన వర్గం యుద్ధం చేస్తున్నప్పుడు తన సొంత శక్తి సరిపోకపోతే సమాజం శక్తితో కలిసి ముందుకెళ్లాల్సి వస్తుంది. తన సొంత శక్తి సరిపోకపోతే, ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా ఎదిగింది మీరేనే, కేంద్ర మంత్రుల దాకా ఎదిగింది మీరేనే, ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్లు మీరేనే, ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్లు మీరేనే, గ్రూప్ 1 కాడ ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు అన్నీ మీ చేతిలో ఉండే. ఇక మేము అంత పేదరికం ఇప్పుడు బతుకులే కదా. కాబట్టి న్యాయమైన పొట్టను మేము ముందుకు నడుతున్నప్పుడు అడ్డుకునే శక్తి మాకు కొండలాగా అనిపించింది. కానీ ఆ కొండను ఢీకొనాలంటే కూడా సంకల్పం ఒకటే సరిపోదు, సమాజ మద్దతు కూడా కావాలి. ఆ సమాజ మద్దతు కూడగట్టే క్రమంలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకున్నాం. మీ అన్నగా చెప్తున్నా నేను, అవును మేము మాకు అండగా ఉంటా ఉన్న వాళ్ళకి అందరికి అండగున్నాం, మాకు అండగా ఉంటా ఉన్న వాళ్ళందరికీ అండగా నిలబడ్డాం. కానీ మాకు ద్రోహం చేస్తున్న వాళ్ళని మాత్రం ఎప్పుడు ఎదుర్కొంటూనే వచ్చేసాం. మాకు అండగా ఉంటా ఉన్నాం, మేము అండగా నిలబడ్డాం. ఎందుకంటే మా సొంత శక్తి సరిపోయినప్పుడు సమాజం శక్తి మాకు అవసరం కదా. మా సొంత శక్తి యుద్ధంలో గెలవడానికి సరిపోయినప్పుడు సమాజ శక్తి అవసరం కదా. సమాజం శక్తి కూడగట్టుకునే క్రమంలో ప్రభుత్వాల శక్తి కూడగట్టాలి కదా. ఆ కూడగట్టే క్రమంలో వాళ్ళు మా సహకారం ఉంటే వాళ్ళు సహకరించాము, వాళ్ళు మాకు అనుకూలంగా ఉంటే మేము సహకరించాము. ఇది తప్పే అవుతే, ఇద్దరు మహనీయులు చేసింది కూడా తప్పే అవుతాయి.
కృష్ణమాది గారు ఈ పార్టీకి మద్దతు ఇస్తాడు, ఆ పార్టీకి మద్దతు ఇస్తాడంటే ఏ పార్టీకి మద్దతు ఇచ్చేవన్నా? ఎమ్మెల్యే అయిందా, ఎంపీ అయిందా, మంత్రి అయిందా? 98లో చంద్రబాబు నాయుడు నాకు ఎంపీ టికెట్ ఇచ్చిండు, నేను తీసుకోలేదు కదా. 99లో చంద్రబాబు నాయుడు గారు నాకు రాజ్యసభ ఇచ్చిండు, నేను తీసుకోలేదు కదా. 2007లో జూపుడికి నాకు రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రులు చేస్తా అన్నాడు, ఆయన తీసుకున్నాడు, నేను తీసుకోలేగా. 2009లో వరంగల్ పార్లమెంట్ సీటు మా సొంత వరంగల్ జిల్లా, అది ఎస్సీ నియోజకవర్గం పార్లమెంటు నాకు ఇస్తా అన్నారు, నేను తీసుకోలేదు కదా. 2012-13లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజ్యసభ ఇస్తానని మాట్లాడిండు లోటస్ పాండ్లో, కాదని చెప్పానండి, నేను తీసుకోలేదు కదా. 2024లో మొన్న బీజేపీకి సపోర్ట్ చేసే క్రమంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వచ్చినప్పుడు వరంగల్ పార్లమెంట్ సీటు మందకృష్ణకు ఖాయమైపోయిందే ప్రచారం జరిగింది, మరి నేను తీసుకోలేదు కదా. ఏనాడు నిర్బంధాలకు భయపడలేదు, అవకాశాలకు లొంగిపోలేదు. మేము నిర్బంధాలకు భయపడలేదు, అవకాశాలకు మేము లొంగిపోలేదు. లక్ష్యం మాకు కనిపించిందే తప్ప నిర్బంధం కనిపించలే, మాకు అవకాశాలు కనిపించాలి, అవి పక్కకు పెట్టుకుంటూ వచ్చేసాం. కానీ ఈ విషయంలో గుర్తు చేస్తున్నాను నేను, ఒక సమయంలో ఒక పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది, ఇది అవసరమే. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఒక బలమైన వర్గాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, ఒక బలమైన వర్గం అడ్డుపడుతున్నప్పుడు బలహీన వర్గానికి చేదోడు వాదోడు అవసరం. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను నేను. కారణాలు ఏమైనా, ఉక్రెయిన్ రష్యా మధ్యలో యుద్ధం జరుగుతుంది. నిజంగా ఉక్రెయిన్ కనుక పాశ్చాత్య దేశాల ఇతర దేశాల సపోర్ట్ తీసుకోకపోతే రష్యా ఒక్కనాడే ఓడిస్తుంది, రష్యా ఉక్రెయిన్ ఒక్కనాడే ఓడిస్తుంది. కానీ రష్యా నుంచి బయటపడాలంటే, రష్యా నుంచి కాపాడుకోవాలంటే ఉక్రెయిన్ అందరి మద్దతు కూడగట్టుకున్నది అనేసి మీరు మర్చిపోద్దని సైరాన్ని కోరుతున్నాను నేను. అందరి మద్దతు కూడగట్టుకున్నది లేదా, అది న్యాయమా ధర్మం పక్క పెట్టు, తనను తాను కాపాడుకోవడానికి అందరి మద్దతు కూడగట్టుకోవడం వల్ల ఇప్పటికీ యుద్ధం కొనసాగుతుంది అనేసి కూడా మీరు మర్చిపోవద్దు. యుక్రెయిన్ ఇప్పటికీ ఓడిపోలేదని కూడా మీరు మర్చిపోద్దని సైరాన్ని కోరుతున్నాను. అరే ప్రపంచ దేశాల్లో అమెరికా, రష్యా, చైనా ఆయుధాలు ఎక్కువ ఉన్న దేశాలు కదా. మరి ప్రపంచాన్ని శాసించే ఆ మూడో దేశమైన రష్యా చిన్న రాష్ట్రం అనబడుతున్న ఒక దేశంలో ఇప్పటికీ ఓడించలేకపోవడానికి కారణం ఏంది అంటే, తనను తాను కాపాడుకోవడానికి అందరి మద్దతు కూడా కట్టుకున్నది కదా. మరి నా జాతిని కాపాడుకోవడానికి నేను అందరి మద్దతు నేను కూడా కట్టాలి కదా. నా జాతిని నిలబెట్టుకుని నేను అందరి మద్దతు కూడగట్టాల్సిందే కదా. అందరి మద్దతు కూడగట్టే క్రమంలో అవును చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాం, అందరి మద్దతు కూడగట్టే క్రమంలో రాజశేఖర్ గారికి మద్దతు ఇచ్చాం, అందరి మద్దతు కూడగట్టే క్రమంలో బీజేపీకి కూడా మద్దతు ఇచ్చాం. నేను గెలవాలి, నా జాతిని గెలిపించుకోవాలి. మీరు ఏమనుకుంటారని నాకు కాదు కదా, మీ సర్టిఫికేట్ కాదు కదా నాకు కావాల్సింది, నా జాతిని గెలిపించడం కదా నాకు కావాల్సింది. ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చామని అన్నారు, అవును ఎందుకు ఇవ్వకూడదు? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్గీకరణ చేస్తా అన్నాడు, మన సపోర్ట్ కోరిండు, అవును చేశాం కదా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వర్గీకరణ చేస్తామన్నాడు, మా సహకారం కోరిండి ఇచ్చాం. అది అమ్ముడు పెట్టినట్లు అవుతుంది, అదే అమ్ముడు పోయినట్టు అవుతే. ఇప్పుడు మన ఇద్దరు మహనీయుల గురించి మాట్లాడుకుందాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మళ్ళీ కాన్షీరామ్ గారు. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా నేను, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం కోరిండు? రిజర్వేషన్ కోరిండు. అగ్రకులాలు ఏం చేసినాయి? మేము అంగీకరించమని చెప్పేసినాయి. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? బ్రిటిష్ ప్రభుత్వం మరి ఏం చేసింది? ఇది ఎవరికి హక్కులు ఉండాలన్న విషయంలో సైమన్ కమిషన్ పంపింది. దేశమంతా ఏం చేసింది? సైమన్ గో బ్యాక్ అన్నది. కానీ అంబేద్కర్ ఏం చేసిండు? బ్రిటిష్ చేసిన సైమన్ కమిషన్ స్వాగతించడం అర్థం ఏంటిది? బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించినట్టే కదా. దేశవ్యాప్తంగా గో బ్యాక్ కమిషన్ అనేది రోడ్ ఎక్కేసింది. అంబేద్కర్ సైమన్ కమిషన్ స్వాగతించిండు, బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభిమానం చూరగొన్నాడు. చూరగొన్న తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం సహకారంతో ఆయన ప్రత్యేక నియోజకవర్గాలు సాధించిండు. మరి బ్రిటిష్ ప్రభుత్వం సహకారంతోనే కదా, బ్రిటిష్ ప్రభుత్వంకి సపోర్ట్ చేసి బ్రిటిష్ ప్రభుత్వం సహకారంతో కదా రిజర్వేషన్ సాధించిండు. అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వ సహకారంతో రిజర్వేషన్ సాధించడం తప్పు అవుతే అది నాది ఇప్పుడు తప్పు అవుతుంది, ఆయన కరెక్ట్ అవుతే నాది కరెక్ట్ అవుతుంది. ఆయన బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల ఫలితమే ఒప్పందం ఫలితం రిజర్వేషన్లు అవుతే మరి ఆ రిజర్వేషన్లను మీరు అమలు చేసుకోబాకండి. మరి మీకెందుకు ఆ రిజర్వేషన్లు? బ్రిటిష్ ప్రభుత్వం మద్దతుతోనే రిజర్వేషన్ సాధించిండు కదా. మరి ఆ మద్దతు లేకపోతే రిజర్వేషన్ మనకు వచ్చేది కాదు కదా. మరి ఆ రిజర్వేషన్ అనుభవిస్తున్నాం, దాన్ని అద్దంటున్నామా? తీసుకుంటున్నాం కదా. అట్లనే కాన్షీరామ్ గారు ఉన్నారు, రాజ్యాధికారం కోసం పోరాటం చేసిండు. రాజ్యాధికారాన్ని ముందుకు నడిపే క్రమంలో నాకు ఎవరు సపోర్ట్ చేస్తే నేను వాళ్ళతో కలిసి పని చేస్తా అన్నాడు. ఇప్పుడు నేను బీజేపీతో సపోర్ట్ చేస్తే అందరు నన్ను తిట్టినట్టు చేశారు కదా కొంతమంది. మరి మాన్యశ్రీ కాన్షీరామ్ గారు మాయావతిని ముఖ్యమంత్రి చేయడం కోసం బీజేపీ మద్దతు తీసుకొని బీజేపీతో కలిసి పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి కదా. రిజర్వేషన్ల కోసం బ్రిటిష్ ప్రభుత్వ సహకారం తీసుకున్నది అంబేద్కర్, రాజ్యాధికారం కోసం బీజేపీ ప్రభుత్వ సహకారం పార్టీ ప్రభుత్వం తీసుకున్నది కాన్షీరామ్ గారు. వాళ్ళిద్దరిది కరెక్ట్ కాబట్టే నేను కూడా కరెక్టే చేసినా నేను భావించుకుంటున్నా. నేను వర్గీకరణ సాధించుకోవాలా, నా బిడ్డల చదువులు ముందుకు సాగాలి,
నా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, ఆర్థికంగా రాజకీయంగా నా జాతి ఎదగాలి. ఎదగడం కోసం ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా. వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయమన్నా నేను సపోర్ట్ చేస్తాను. ఆ లెక్కన మరి కాంగ్రెస్ కూడా వర్గీకరణ చేస్తా అనేది నేను సపోర్ట్ చేశాను కదా. స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కృష్ణా ఎస్సీ వర్గీకరణ నేను చేపిస్తా. ఎందుకంటే ఆయన ప్రభుత్వం వచ్చినాకనే 2004లో ఎస్సీ వర్గీకరణ రద్దయింది. తిరిగి నిలబెట్టమని మేము ఉద్యమం చేశాం. ఆ ఉద్యమం చేస్తున్న కాలంలో కృష్ణ నేను సపోర్ట్ చేస్తా, మీకు అండగుంటా, మీ సహకారం కావాలన్నాడు. మరి నేను ఆయనకు సపోర్ట్ చేశాను కదా, అంటే నేను కాంగ్రెస్ సపోర్ట్ చేశాను కదా. ఎందుకు సపోర్ట్ చేశాను? మాకు శక్తి కావాలి కదా. మాల సామాజిక వర్గానికి పలుకుబడి ఎక్కడున్నది? కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉన్నది కదా. ఎక్కువ ఉన్నదని సాక్ష్యం ఇప్పుడు చెప్పనా? మాల సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ మొదటి నుంచి ఇప్పుడు చెప్పనా? భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే దామోదర్ సంజీవయ్య. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడుగా కాగలిగాడు. ఈనాడు కర్ణాటక మాల సామాజిక వర్గం సంబంధించిన మల్లికార్జున ఖర్గే కూడా జాతీయ అధ్యక్షుడు అయిపోయాడు. వాళ్ళ ప్రభావం అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత కొనసాగుతుందో ఒక సాక్ష్యం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 7 సీట్లు రిజర్వేషన్ ఎస్సీలై. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలై 7 సీట్లు. అరే అక్కడ తెలంగాణలో మాదిగలు మెజార్టీ ఉన్నారని అంటారు కదా. కాంగ్రెస్ పార్టీ 3 సీట్లలో 1 ఇవ్వలేదు కదా మాదిగలకు. కాంగ్రెస్ పార్టీ 3 సీట్లలో 1 కూడా ఇవ్వలేదు కదా. నాగర్ కర్నూలు పెద్దపల్లి అది వరంగల్ 3 సీట్లలో 1 కూడా మా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు కదా. పోనీ ఆడ గెలిచే కాడు ఇవ్వలే, మాలలే తీసుకున్నారు. ఇక్కడ ఓడిపోతుంది కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవదు కదా. 1% 2% ఓట్లు వస్తేనే వాళ్ళ గొప్ప కదా ఈ ఆంధ్రప్రదేశ్లో. అరే ఓడిపోయిన కారణంగా మాదిగలకి ఇవ్వలేదు కదా కాంగ్రెస్. ఇక్కడ 4 సీట్లు కదా. అమలాపురం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? మాలే కదా. బాపట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? మాలే కదా. తిరుపతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? మాలే కదా. చిత్తూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? మాలే కదా. ఓడిపోయే కడకడ వాళ్ళకే తీసుకున్నారు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటంటే గెలిచినా మేమే గెలవాలి, ఓడినా మేమే ఓడాలి, అంతే మాలలు. అది వాళ్ళ శక్తి అక్కడ. ఆయన మరి మాలలు కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం అవుతున్న సమయంలో రాజశేఖర్ గారు ఎందుకు సపోర్ట్ చేశాము? అరే ఆయనతో మాకు కొంత సాయం దొరకాలి కాబట్టి, ఆయనతో కొంత మాకు అండగా ఉండాలి కాబట్టి, ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన మాకు సపోర్ట్ చేస్తే కొంత మేము ముందడుగెత్తామని చెప్పి ఆయన కూడా సపోర్ట్ చేశాం కదా. ఎక్కడన్నా మేము అమ్ముడు పోయామా? ఆయన ఇచ్చిన ఎమ్మెల్సీ తీసుకున్నామా? జోపుడు తీసుకున్నాడు. ఆయన ఇచ్చిన ఎంపీ తీసుకున్నాడా? మేము తీసుకోలేదు కదా. అంటే వర్గీకరణ కోసం ఎవరినైనా సపోర్ట్ చేయాల్సి వచ్చింది కదా. అంతెందుకు మీ అన్నగా చెప్తున్నా, పోని ఈ 30 ఏళ్లలో ఎప్పుడన్నా నేను బీజేపీ సపోర్ట్ చేయంగా చూశారా? ఈ 30 ఏళ్ళు ఎప్పుడన్నా పార్టీ పరంగా బీజేపీ మద్దతు ఇచ్చిన రోజులు నాకు ఉన్నాయా? లేవు కదా. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా హైదరాబాద్కు అంతకుముందు సంవత్సరం వచ్చినప్పుడు 2022లో హైదరాబాద్ వచ్చినప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పార్టీ అక్కడ పెరేడ్గ్రౌండ్లో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ వేదిక జరుగుతున్నప్పుడే ప్రధానమంత్రి గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడే ఎంఆర్పిఎస్ బీజేపీకి వ్యతిరేకంగా ఏబీసీ డిమాండ్ కోసం ఉద్యమం చేస్తే మా తలలు పగిలినాయి కదా. కిషోర్ అనే ఒక తమ్ముడు, చీరాల తమ్ముడు తల పగిలింది కదా. కొంతమంది నడుములు ఇరిగినాయి కదా. బీజేపీ కార్యకర్తల చేతిలో దాడులకు గురైనాం కదా. ఏబీపీ కార్యకర్తల చేతిలో దాడులకు గురైనాం కదా. ఇతరత్ర కార్యకర్తల దాడులకు గురైనాం కదా. కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి, నడుములు ఇరిగినాయి, నాడు బొక్కలు ఇరిగినాయి, తలలు పగిలినాయి కదా. అంటే అంతకుముందు సంవత్సరం క్రితం వరకు మేము యుద్ధమే చేశాం కదా. ఢిల్లీలో ధర్నాలు చేశాం కదా, దిగ్బంధనం చేశాం కదా, రాస్తారోకలు చేశాం కదా, అన్నీ చేశాం కదా. ఎవరి మీద చేశాం? బీజేపీ మీదనే చేశాం. బీజేపీ వర్గీకరణకు నిర్దిష్టంగా ముందుకు రానంత వరకు బీజేపీ యుద్ధం చేశాం. కానీ ఈ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు సరిగ్గా ఇదే రోజు సంవత్సరం క్రితం వర్గీకరణ చేస్తాం కృష్ణ అని మాట ఇచ్చినాక నేను బీజేపీ సపోర్ట్ చేశాను. చెప్పండి ఇప్పుడు వర్గీకరణ చేస్తామంటే చంద్రబాబు సపోర్ట్ చేశాం, ఆయన చేశాడు. వర్గీకరణ చేపిస్తా కృష్ణ అంటే నేను కాంగ్రెస్ సపోర్ట్ చేశాను, ఆయన చేయించలేదు. వర్గీకరణ చేస్తామంటే నేను నరేంద్ర మోడీకి సపోర్ట్ చేశాను, ఇప్పుడు పని అయిపోయింది. మరి ఎవరు మాకు సాయం చేశారు? ఇక్కడ మోసం చేసింది ఎవరు? మళ్ళా కాంగ్రెసే. ఇప్పుడు బీజేపీ చేసిందా, సుప్రీంకోర్టు చేసిందంటే అవును, సుప్రీంకోర్టు ద్వారానే వర్గీకరణ జరిగింది. మరి 2004లో సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ ఎందుకు రద్దయింది? 2004లో వర్గీకరణ రద్దయింది. కారణం ఏంది? సుప్రీంకోర్టుకు వర్గీకరణ అమలు జరగాలని చెప్పి అఫిడవిట్ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వద్దని ఒత్తిడి పెట్టింది ఎవరు? మానలే కదా. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వలేదు కదా ఆ రోజు వర్గీకరణకు అనుకూలంగా. యూపీఏ గవర్నమెంట్ కదా, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కదా. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో శాసించారు కదా పనబాక లక్ష్మి, జేడి శీలం, హర్షకుమార్, చింతమోహన్, వెంకటస్వామి వాళ్ళు శాసించారు కదా. సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి అసలు వర్గీకరణ జరగద్దని చెప్పి అక్కడ మాట్లాడించే ప్రయత్నం చేశాను కదా, అఫిడవిట్ ఇవ్వలేదు కదా, అందుకు మేము ఓడిపోయినాం. మరి ఇప్పుడు ఎందుకు గెలిచాం? గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వేదిక మీదకి వచ్చిన తర్వాత
ఎస్సీ వర్గీకరణ సంపూర్ణ మద్దతు ఇస్తున్న తర్వాత సుప్రీంకోర్టులో వర్గీకరణ విషయం పెండింగ్ ఉన్నది, త్వరగా విచారణ జరిగేలాగా చేస్తుంది కేంద్రం. ఆ విచారణ జరగాలని కేంద్రం కోరుకుంటుంది. అంతేకాదు విచారణ జరిగే సమయానికి, రాజ్యాంగ ధర్మశాల విచారణ జరిగే సమయానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం వర్గీకరణకు అనుగుణంగానే వాదిస్తుంది, అఫిడవిట్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పాడు కదా. దాని ప్రకారమే కేంద్రం ప్రభుత్వాన్ని, న్యాయ వ్యవస్థను ముందుకు నడిపించి అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్ తీసుకొచ్చి సుప్రీంకోర్టులో 3 రోజులు కూర్చోబెట్టి వర్గీకరణ జరగాలని చెప్పి అఫిడవిట్ ఇస్తా కదా ఇవాళ విజయం సాధించింది. 2004లో సుప్రీంకోర్టులో ఓడిపోవడానికి కారణం కాంగ్రెసే కదా. 2024లో సుప్రీంకోర్టులో గెలవడానికి మరి బీజేపీ కదా, కేంద్ర ప్రభుత్వమే కదా. అంటే నేను ముగ్గురికి సపోర్ట్ చేశాను, మరి ఎవరు మాకు న్యాయం చేసిండ్రు? టీడీపీకి సపోర్ట్ చేసిన కాలంలో టీడీపీకి సపోర్ట్ చేశాం, అప్పుడు వర్గీకరణ జరిగింది. కాంగ్రెస్ సపోర్ట్ చేసిన కాలంలో కాంగ్రెస్ సపోర్ట్ చేశాం, కానీ జరగలేదు. బీజేపీ సపోర్ట్ చేసిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం కొంత ముందుకు తీసుకెళ్ళింది, వర్గీకరణ సాధించడానికి సహకరించింది. ఇప్పుడు నేను ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి? పోని మీ అన్నగా చెప్తున్నా నేను. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో జగన్ ఓడించండి, చంద్రబాబుని గెలిపించండి అని అన్నాం. మొన్నటి ఎన్నికల్లో జగన్ ఓడించండి అని, చంద్రబాబు గెలిపించండి అన్నాం. మరి జగన్ ఓడించాలని పిలుపునివ్వడానికి కారణం నాకు వ్యక్తిగతమైన దేశమా? కాదే. ఆయనను కూడా కూడగట్టుకోవాలని చెప్పి ఆయనకు నేను సహకరించాను, ఆయన మద్దతు కూడా కూడగట్టుకోవాలని చెప్పి ఆయన కూడా సహకరించాను. ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న రాజశేఖర్ గారు చనిపోయినాక ఓదార్పు యాత్ర చేశాడు. తెలంగాణ మొత్తం ఓదార్పు యాత్రకు అడ్డం పడ్డది. ఇగో చూడండి సాక్షి పత్రిక. ఓదార్పు యాత్రను స్వాగతించింది నేను ఒక్కనే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను అండగా ఉన్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారికి నేను అండగా నిలబడ్డాను కదా, ఓదార్పు యాత్రను స్వాగతించాను కదా. ఈ విషయం ఒకసారి గుర్తు చేసుకొని, కృష్ణన్న తెలంగాణ మొత్తం నాకు అడ్డు తగులుతున్న రోజుల్లో ధైర్యంగా నువ్వు ఒక్కడే నాకు అండగా నిలబడ్డామని చెప్పి నాకు ఒకసారి ధన్యవాదాలు కూడా చెప్పాడు కదా. కాదంటాడా? జగన్మోహన్ రెడ్డిని రాకన్ను వాళ్ళు అడ్డుకున్నారు కదా, ఓదార్పుని అడ్డుకున్నాడు కేసీఆర్ పిలుపు మేరకు కదా, కేసీఆర్ హరీష్ రావు పిలుపు మేరకు కదా. అడ్డుకున్న రోజు నేను ప్రకటన చేశాను కదా, అది మూర్ఖులు చేసిన ప్రయత్నం అని. అడ్డుకోవడం అనేది మూర్ఖులు చేసే ప్రయత్నం అని చెప్పాను కదా. నేను కేసీఆర్తో యుద్ధం చేశాను కదా, నీకోసం ఆయన మూర్ఖుడు అన్న కదా. సాక్షి పత్రిక మొదటి పేజీలు వేసుకున్నది కదా. మీరు రైతుల కోసం విజయవాడ గడ్డ మీద లక్ష దీక్ష చేశారు కదా. లక్ష దీక్ష చేసినప్పుడు నేను వచ్చి మద్దతు ఇచ్చిపోయాను కదా. సాక్షి పత్రిక మొదటి పేజీలు వేసుకున్నది కదా. అదే సమయంలో ప్రత్యేక హోదా కోసం గుంటూరులో దీక్ష చేసిండు కదా. ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసిండు కదా. నేను దీక్షకు వచ్చి గుంటూరులో మద్దతు ఇచ్చిపోయాను కదా. సాక్షి పత్రిక మొదటి పేజీలు వేసుకున్నది కదా. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర బంధుకాలు వైసీపీ ఇచ్చింది కదా. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర బంధుకాలు వైసీపీ ఇచ్చింది కదా. నేను ఒంగోలు పట్టణంకి వచ్చి ఒంగోలు బస్టాండ్ నుంచి మొదలుకుంటే కలెక్టర్ కార్యాలయం వరకు బంధు జయప్రదం చేసిపోయినాను కాడ నేను కూడా ఉన్నాను కదా, వేల మంది కార్యకర్తలతో. అప్పుడు వాసు గారు, అదే సమయంలో వైబీ సుబ్బారెడ్డి గారు 2 వీలర్ మీద వస్తే మార్కెట్ సెంటర్లో ఇద్దరం కలిసి అలైబాలై తీసుకున్నాం కదా. అటు మేము పాదయాత్ర వస్తున్నాం, ఇటు 2 వీలర్ మీద వాళ్ళు వస్తుంటే మార్కెట్ సెంటర్లో కలుసుకొని అందరం కలిసి అలైబాలయం తీసుకున్నాం కదా. అంటే వైసీపీ బంద్ ఇచ్చిన దానికి నేను ఎందుకు మద్దతు ఇవ్వాలి? ఒక న్యాయమైన పోరాటం, ఆ పోరాటాన్ని పిలిపించింది వైసీపీ, మనం సపోర్ట్ చేద్దాం వచ్చాను కదా. ఇప్పుడు చెప్పండి, నా జాతి కొంత మేలు జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తే ఆయన మాకు నిజాయితీగా మాకు ఉంటాడేమని చెప్పి, తెలంగాణ బిడ్డనే కదా, మరి తెలంగాణకు అందరు అడ్డం పడుతుంటే నేను స్వాగతించాను కదా. కేసీఆర్ లాంటోడు నేను అడ్డుకుంటే ఆయన మూర్ఖుడని ప్రకటన చేశాను కదా. విజయవాడ గడ్డ మీద నువ్వు దీక్ష చేస్తే నేను వచ్చాను కదా. గుంటూరులో దీక్ష చేస్తే నేను వచ్చాను కదా. ఒంగోలు పట్టణంలో బంద్ చేసి నేను పోయాను కదా. మరి నేను ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయన కష్టాలు ఉన్నప్పుడు మేము సహకరిస్తే మా కష్టాలు తోడుంటాడు అని చెప్పి, ఆయన కష్టాలు ఉన్నప్పుడు సహకరిస్తే మా కష్టాలు తోడుంటాడని చెప్పి మేము సహకరించాం. కానీ అధికారంకి వచ్చినాక ఆయన ఏం చేసిండు? మొన్న 5 ఏళ్ళు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. 5 ఏళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలే. సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి కనీసం ఒక లాయర్ని పెట్టమని డిమాండ్ చేశా, విజ్ఞప్తి చేశా, అప్పీల్ చేశా, నిన్ను కలిసి మాట్లాడని చెప్పి. కేసు ఎవరిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న కేసు ఎవరిది? ఆంధ్రప్రదేశే. ఇప్పుడు తెలంగాణ విడిపోయింది అనుకుందాం, ఆంధ్రప్రదేశ్ కేసే కదా. ఎస్సీ వర్గీకరణ 2004లో రద్దయింది, ఏ కేసు? ఆంధ్రప్రదేశ్ కేసే. మొన్న విచారణ జరిగింది, ఏ కేసు? ఆంధ్రప్రదేశ్ కేసే. ఆంధ్రప్రదేశ్ కేసు వర్గీకరణ మీద విచారణ జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాయర్ పెట్టద్దా? పెట్టమని నేను కోరాను కదా, 10 సార్లు ప్రకటన చేశాను కదా, అపాయింట్మెంట్ కూడా తీసుకునే ప్రయత్నం చేశాను కదా. నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఒక లాయర్ని పెట్టలే. అంటే అర్థం ఏంటిది? నువ్వు ఎవరి వైపు నిలబడ్డట్టుగా చేసినావు? నువ్వు వర్గీకరణ అడ్డుకునే వాళ్ళ వైపు నిలబడ్డావు కదా. ఇట్లాంటి సమయంలో
కనీసం సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది. ఒక రాజకీయ నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా దాన్ని స్వాగతించవచ్చు కదా. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన ఆ తీర్పును స్వాగతించవచ్చు కదా. చెప్పండి. 5 ఏళ్ళు 5 నిమిషాలు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలే. సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి ఒక్కనాడు కూడా ఒక లాయర్ని పెట్టమంటే పెట్టలే. సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వస్తే దేశం మొత్తం స్వాగతించింది, కానీ జగన్ ఒక్కటే స్వాగతించలే. అంటే ఎవరు కొమ్ము గాయాలని ప్రయత్నం చేసిండు? వాళ్ళ కొమ్ము గాయ పెడతాను. మరి నేనేమైనా శత్రువునా నీకు? నీ కష్టాలు ఉన్నోనే కదా, నీ బాధలు ఉన్నోనే కదా, నీ ఉద్యమాలు ఉన్నోనే కదా, నా జాతికి భవిష్యత్తులో మేలు చేస్తావని నమ్మకంతో కదా నీకు సహకారం చేసింది. నువ్వేం చేసావు? మోసమే చేసావు కదా. కాబట్టే మొన్న ఎన్నికల్లో జగన్ ఓడించండి, చంద్రబాబు గెలిపించమని చెప్పేశాము. అంత తప్పేంది? కాబట్టే మొన్న ఎన్నికల్లో జగన్ ఓడించండి, చంద్రబాబు గెలిపించని ప్రకటన చేశాం. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఓకే, మొదటిసారి అభినందించడానికి కలిశాం, రెండోసారి మరొకసారి కలిసి చర్చించాం. ఈ 4-5 నెలల్లో మూడోసారి మొన్న 15 మందిని పోయి 1 గంట సేపు చర్చించాము. నెల రోజుల్లో కమిషన్ పూర్తి అవుతుంది, మరో 2 నెలల్లో వర్గీకరణ జరగబోతుందని చెప్పేశాడు. జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరి జెండా మోయడానికి జగన్ జెండాలు మోయాలా? మీరు జగన్ జెండాను ఎందుకు మోయాలా? మీ జాతి బిడ్డలకు ఉద్యోగాలు అవసరం లేదా? మీ జాతి బిడ్డలు చదువుకోవద్దు, ఉద్యోగాలు రావద్దని చెప్పి మాలలు అడ్డం పడుతుంటే ఆ అడ్డం పడుతున్న మాలలకు కొమ్ము కాస్తున్నది జగన్ కాదా? అట్లాంటి జగన్కి ఎందుకు జెండాలు మోయాలి? ఎందుకు ఓట్లేయాలి? అట్లాంటి జగన్కి ఎందుకు జెండాలు ఎందుకు ఓట్లేయాలా? ఆలోచించుకోండి మీరే. మీ బిడ్డల భవిష్యత్తు ముఖ్యం. ఆయన ముఖ్యమంత్రి అవుతాడా కాడా మళ్ళీ తర్వాత మనకెందుకయ్యా? ఆయన 5 ఏళ్ళు మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా. ఆయన 5 ఏళ్ళు కనీసం లాయర్ని పెట్టంటే పెట్టలేదు కదా. మనకు అనుకూలంగా తీర్పు వస్తే కనీసం స్వాగతించే నిజాయితీ కూడా లేదు కదా. ఎందుకే వాళ్ళ జెండాలు మోసేది? నేను మళ్ళీ చెప్తున్నా, నన్ను ఆ పార్టీ ఈ పార్టీ అనేటోళ్ళు ఉన్నారు. అసలు నేను ఏదో పార్టీ అయితే నా ఒంటి మీద కండువా ఆ పార్టీ కండు ఉండాలి. నల్ల కండు ఎందుకున్నది 30 ఏళ్ళు? నేను టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు నేను టీడీపీ కాదు, నా ఒంటి మీద టీడీపీ కండువ రాలే. నేను కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పుడు నేను కాంగ్రెస్ కాదు, నా కాంగ్రెస్ ఒంటి మీదకి రానివ్వలే. నేను బీజేపీ మద్దతు ఇచ్చినప్పుడు బీజేపీ కండువ నేను ఏనాడు కప్పుకోలే. ఈ 30 ఏళ్ళు నా కండువ మారలే, భవిష్యత్తులో కూడా మారదు. ఇంకా సమాజం కోసం యుద్ధం చేస్తా. ఈ 30 ఏళ్ళ కండువ మారలే, భవిష్యత్తులో కూడా మారదు. కండువ ఉంటుంది, యుద్ధం చేస్తాం. ఇగో మీ అన్నగా చెప్తున్నా, నా మాల సోదరులారా, మీ సోదరుగా చెప్తున్నా, నేను కలిసి మాట్లాడుకుందాం, కలిసిపోవటం చేద్దాం భవిష్యత్తు కోసం. కలిసి మాట్లాడుకుందాం, కలిసిపోవటం చేద్దాం భవిష్యత్తు కోసం. అందరి కోసం కలిసిపోవడం చేద్దాం. నిజంగా చాలా సమస్యలు పరిష్కారం కావాల్సినవి ఉన్నాయి. చాలా సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నాయి. నేను మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా, నా మేధావులారా. అంబేద్కర్ కాలం నుంచి ఇప్పటి వరకు పెండింగ్ సమస్యలు ఉన్నాయి. అంబేద్కర్ కాలం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యల మీద ఏ దళిత నాయకుడు గొంతెత్తట్లేదు. అనేసి మీరు మర్చిపోద్దని సాయం కోరుతున్నాను నేను. అంబేద్కర్ కాలం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు ఒక విషయం చెప్తున్నా, గమనించండి. ఆ సమస్యలు ఎట్లున్నాయో ఒకసారి గమనించండి. అది అంబేద్కర్ కాలం నుంచే ఉన్నాయి, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంబేద్కర్ నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు ఎంతోమంది మన దళిత నాయకులు, మేధావులు అక్కడ ఉన్నారు. కానీ అంబేద్కర్ కాలం నుంచి కొన్ని సమస్యలు పెండింగ్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నా చూడండి. మహనీయుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ శాఖకు మంత్రి? న్యాయశాఖకు మంత్రి కదా. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ న్యాయ వ్యవస్థలో మాత్రమే హైకోర్టులో, సుప్రీంకోర్టులో మనకు రిజర్వేషన్ లేవు. ఎందుకు లేవు? న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ లేవు. ఎందుకు లేవు? నేను అంటున్నా, ఖచ్చితంగా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా రిజర్వేషన్ ఉండాల్సిందే. తాలూకా కోర్టులో, జిల్లా కోర్టులో రిజర్వేషన్ అమలు జరుగుతున్నప్పుడు మన వర్గాల జడ్జీలు కనిపిస్తున్నారు తాలూకా కోర్టులలో, జిల్లా కోర్టులలో. కానీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో రిజర్వేషన్ లేకపోవడం వల్ల అక్కడ మన వర్గాల సంఖ్య మొత్తం లేకుండా పోతున్నది. అంటే రిజర్వేషన్లు ఇక్కడున్నాయి కానీ అక్కడ ఎందుకు లేవు? ఆ ప్రశ్నకు జవాబు దొరకాలి భవిష్యత్తులో. అంతేకాదు, మీ అన్నగా చెప్తున్నా నేను, పార్లమెంట్ అంటే ఏంది? లోక్సభ, రాజ్యసభ. పార్లమెంట్ అంటే ఏంది? లోక్సభ, రాజ్యసభ. లోక్సభలో మనకు రిజర్వేషన్లు ఉన్నాయి. లోక్సభను ఆనుకొని ఉన్నబడి రాజ్యసభలో రిజర్వేషన్లు లేవు. లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి అంబేద్కర్ కాలం నుంచి రాజ్యసభలో రిజర్వేషన్లు లేవు. లోక్సభలో రిజర్వేషన్ ఉండడం వల్ల ఇక్కడ 4 కనిపిస్తున్నారు మన వాళ్ళకి ఎంపీలు. 3 మాలలు కావచ్చు, ఏది తిరుపతి, చిత్తూరు, అమలాపురం మాలలు కావచ్చు, బాపట్ల మాదిగ కావచ్చు, 4 కనిపిస్తున్నారు. పోనీ తెలంగాణలో 3 కనిపిస్తున్నారు.
మీ అన్నగా చెప్తున్నా నేను, లోక్సభలో రిజర్వేషన్ ఉండడం వల్ల మనకు 7 కనిపిస్తున్నారు. మరి రాజ్యసభలో 7 ఎందుకు లేరు? రాజ్యసభలో 7 ఎందుకు లేరు? ఇక్కడ హక్కుగా అనుభవిస్తున్నాం. వాళ్ళ దయాధ్యక్షను వాళ్ళు ఇతరులు లేకుండా లేదు అక్కడ. నేను అదే అంటున్నా, లోక్సభలో రిజర్వేషన్ ఉన్నప్పుడు రాజ్యసభలో కూడా రిజర్వేషన్ ఉండాల్సిందని చెప్పి డిమాండ్ చేద్దాం అందరు కలిసి భవిష్యత్తు రోజుల్లో. ఎందుకు రావు? పరిష్కారం ఎందుకు దొరకదు? ప్రస్తుతం న్యాయమైనప్పుడు పరిష్కారం దొరకాల్సిందే. ప్రస్తుతం న్యాయమైనప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం న్యాయమైంది, పరిష్కారం 30 ఏళ్ళకైనా దొరికింది. స్వాతంత్రం న్యాయమైంది, పోరాటం ద్వారా స్వాతంత్రం వచ్చింది. అంటే న్యాయమైన ఏ ఆకాంక్ష ఆగదు. సమస్యలు ఎదురవుతాయేమో, ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో, కానీ సమస్య పరిష్కారం జరగాల్సిందే. మీ అన్నగా చెప్తున్నా, ఇప్పుడు అమరావతి ఉన్నది, శాసనసభ ఉన్నది, శాసన మండలి ఉన్నది. శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి మనకు, శాసన మండలిలో రిజర్వేషన్ లేవు. దేశవ్యాప్తంగా శాసనసభలో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు, శాసన మండలిలో రిజర్వేషన్ లేవు. మరి శాసన మండలిలో రిజర్వేషన్లు అప్పటి నుంచి లేవు, ఇప్పటికి కూడా లేవు కదా. మరి పరిష్కారం దొరకాలన్నా వద్దా? దొరకాలి. భవిష్యత్తులో శాసన మండలిలో కూడా, రాజ్యసభలో శాసన మండలిలో కూడా రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు ఉండాలని చెప్పి ఉద్యమం నడపాల్సిన అవసరం మనకు రాబోతుంది. కలిసి చేయాలనుకుంటే సమస్యలు చాలా ఉన్నాయి. ఇగో భూమి సమస్య పరిష్కారం కానంత వరకు, దళితుల చేతికి గిరిజనుల చేతికి దేశ సంపద అయిన భూమిలో వాళ్ళ జనాభా పరంగా వాటా రానంత వరకు ఎప్పుడు పేదరికంలో మనల్ని పెడుతూనే ఉంటారు. భ్రమలు పెట్టే పథకాలు పెడుతూనే ఉంటారు, ఓట్లు వేయించుకుంటూనే ఉంటారు. భూమి మన చేతికి వచ్చిందనుకో, భవిష్యత్తు అధికారం మన చేతికి వస్తుంది. భూమి గల వర్గాలే పెట్టుబడిదారు వర్గంగా మారింది. పెట్టుబడిదారు వర్గం, భూస్వామ్య వర్గమే రాజ్యాధికారంలో ఉంటున్న విషయం మనం మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అంటే భూమి మన చేతికి రావాలని అంబేద్కర్ ఎప్పుడో కోరుకున్నాడు. భూమిని కూడా జాతీయం చేయాలని అంబేద్కర్ కోరుకున్నాడు. అది జాతీయం అయినా కాకపోయినా ఆ భూమిలో కూడా మన వాటా ఉండదనే విషయం మీరు మర్చిపోద్దని సైనా కోరుతున్నాం. జనాభా ఎంతో, రిజర్వేషన్ అంత అయినప్పుడు ఈ భూమి ఎంతో, దాంట్లో మా వాటా కూడా దక్కాల్సిందే. ఆ వాటా దక్కడం కోసం ఎందుకు పోవటం చేయొద్దు? కలిసి ఎందుకు పోవటం చేయొద్దు? అంబేద్కర్ కాలంలో ప్రభుత్వ రంగమే 199% ఉన్నది. అంబేద్కర్ లేడు, మనం ఉన్నాం, మొత్తం ప్రైవేట్ రంగం అయిపోతుంది. అంబేద్కర్ లేడు, మనం ఉన్నాం, మొత్తం ప్రైవేట్ రంగం అయిపోతుంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోతే అసలు రిజర్వేషన్లకు అర్థమే లేకుండా పోతున్నది. వ్యవస్థ అంతా ప్రైవేట్ రంగం అయిపోతున్నది. ఆ విషయం మీరు మర్చిపోద్దని సహాయం కోరుతున్నాను. ఇక్కడ మీరు గమనించండి, శర్మ కాలేజ్ ఉందా? నడుస్తుందా? బాగా ఏబిఎం ఉందా? నడుస్తుందా? ఏదో రకంగా మన ప్రభుత్వ కళాశాల ఒకసారి కలకల్లాడినాయి కదా, ఇప్పుడు వెలవెలబోతున్నాయి కదా, ప్రైవేట్ కాలేజీలన్నీ కలకల్లాడుతున్నాయి కదా, ఆడ ఫీజులు పెట్టకుండా మిమ్మల్ని చేర్చుకోరు కదా. అంటే ప్రభుత్వ రంగ న్యాయ విద్యా వ్యవస్థలో మనకు రిజర్వేషన్లు ఉంటాయి, ప్రైవేట్ విద్యా వ్యవస్థలో మనకు రిజర్వేషన్లు ఉండవు. ఇట్లా కొట్టుకుంటూ వస్తున్నారు కదా. ఒకనాడు ఇదే ప్రభుత్వ ఆసుపత్రి మనకు కనిపించేది, ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఎట్లుందో నాకు తెలియదు, కానీ ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య ఎంత పెరిగింది. ఆడ మనకు ఉచిత వైద్యం దొరకదు కదా. ఏదో గుండె జబ్బల ఉద్యోగం నడపడం వల్ల ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది, కొంత మేలు జరుగుతుందేమో, కానీ ప్రైవేటు ఆ వైద్య రంగంలో మనకైతే వాటా లేదు కదా. ఇప్పుడు నేను అంటున్నా, అంబేద్కర్ కాలంలో మొత్తం ప్రభుత్వ రంగమే ఉన్నది, ఇప్పుడు ప్రైవేట్ రంగం అయిపోతుంది. మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోతే మనకు అర్థం లేదు కదా. రేపు మన పిల్లల చదువులు మళ్ళీ వెనుకబడిపోతాయి కదా, ఉద్యోగాలు మనకు దక్కాయి కదా. ఇప్పుడు మన డిమాండ్ ఏంటిది? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం యుద్ధం చేయాల్సి అయితే మనం ఇది నెట్టబడదు కదా, ఇది ఉమ్మడి అంశమే కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే 10 అంశాలు ఉన్నాయి, 10 అంశాలు పెండింగ్లు ఉన్నాయి. మాకు ఆవేదన ఉన్నది. అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం జరగాలంటే అందరం కలిసి కొట్లాడాల్సిన అవసరం రాబోతుంది. అందరు కలిసి కొట్లాడాలంటే మన మధ్యలో ఐక్యత ఉండాలి. మన మధ్యలో ఐక్యత ఉండాలంటే వర్గీకరణ సమస్య శాస్త్రంగా పరిష్కారం కావాలి. నువ్వు వర్గీకరణ అడ్డుకున్నంత కాలం మేము వర్గీకరణ మీద యుద్ధం చేస్తాం. నువ్వు వర్గీకరణ సహకరిస్తే ఉమ్మడి పోటాలకు ముందుకెళ్తాం. అందువల్ల మీ మీదనే బాధ్యత ఉన్నది. మీది ఏకసూత్ర కార్యక్రమం అడ్డుకోవడమే. కానీ మాకు వర్గీకరణతో పాటు సమాజం మొత్తం బాధలు పడుతున్న సమస్యలన్నీ పరిష్కారం కోసం కూడా మనం పోరాటం చేశాం. భవిష్యత్తులో అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేస్తాం. అందుకోసం మీరు కలిసి రావాల్సిందిగా నా మాల సామాజిక వర్గ సోదరులందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇంకా అడ్డుకుంటామని ప్రకటన చేయడం కంటే ఇవి పంచుకుందాం, భవిష్యత్తులో కలిసిపోవటం చేద్దామనే ప్రకటన చేస్తూ ఐక్యత కోసం ముందుకు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, మీరు ఐక్యత కోసం ఒక అడుగు ముందుకేస్తే నేను ఐక్యత కోసం 10 అడుగులు ముందుకెత్తాననేసి కూడా మీరు మర్చిపోద్దని సహాయం కోరుతాను. మీరు వర్గీకరణ సమర్థించి ఐక్యత కోసం ఒక అడుగు ముందుకేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తాను. దానికి స్వాగతించాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ చెప్తున్నా, నా జాతి ప్రజలారా, ఎస్సీ వర్గీకరణ సాధించే పోరాటంలో మనం విజయం సాధించాం. ఆ విజయానికి సంబంధించిన ఫలాలు రేపో మాపు అందబోతున్నాయి. మన బిడ్డల చదువులు ముందుకు సాగే విధంగా, మన బిడ్డలకు ఉద్యోగాలు దొరికే విధంగా ముందుకు సాగబోతున్న సమయంలోనే మన బిడ్డల చదువు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిగా నేను సవినంగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఎంఆర్పిఎస్
భవిష్యత్తు ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపుని జయప్రదం చేసే దిశగా ముందుకు సాగాలని చెప్పి నేను సవినంగా కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నా, నేను ఏబిసిడి వర్గీకరణ కోసం 3 పార్టీలకు మద్దతు ఇస్తే టీడీపీ న్యాయం చేసింది, న్యాయం చేయబోతున్నది. బీజేపీ న్యాయం చేస్తున్నది, మనకు న్యాయం చేసింది. కాంగ్రెస్ మాత్రం మనకు న్యాయం చేయలేదు. జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 5 నిమిషాలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో విచారణకు కనీసం లాయర్ని పెట్టలేదు. వర్గీకరణకు అనుకూలంగా మనకు కనీసం ఒక స్వాగతించలేదు. కనుక జగన్ మనకు ఖచ్చితంగా వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాడు. అది వర్గీకరణ వ్యతిరేకించే శక్తులకు అండగా ఉన్నాడు. ఖచ్చితంగా జగన్ మనకు మిత్రుడు కాదు. వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడే మనకు మిత్రుడు. అదే సమయంలో బీజేపీ మన మిత్రుడు. ఎందుకంటే చేసిన మేలు మర్చిపోతే కృతజ్ఞత లేని వాళ్ళం అవుతాం. చేసిన మేలు మర్చిపోతే కృతజ్ఞత లేని వాళ్ళం అవుతాం. అంబేద్కర్ చెప్పిండు, నీకెవరన్నా సహాయం చేస్తే ఆ సాయం చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉండమని చెప్పి అంబేద్కర్ చెప్పిండు. నేను సాయం చేసిన చంద్రబాబు పట్ల కృతజ్ఞత ఉన్నాను కాబట్టినే ఆయన అండగా నిలబడ్డా. సాయం చేసిన నరేంద్ర మోడీ గారికి ఆయన పట్ల కృతజ్ఞత ఉండాలని కాబట్టి ఆయన అండగా నిలబడ్డా. నేను కృతజ్ఞత కట్టుబడి ఉండే మనిషిని కాబట్టి ఆ ప్రయత్నం చేసిన విషయం కూడా మర్చిపోద్దని సహాయం కోరుకుంటూ, భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా, భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం ఏం నిర్ణయం తీసుకున్నా, నా జాతి యావత్తు 30 ఏళ్ళు ఎట్లయితే అండగా నిలబడ్డదో భవిష్యత్తు ప్రయత్నంలో కూడా అదే అండగా నిలబడాలని నేను విజ్ఞప్తి చేస్తూ, అండగా ఉంటామన్నా భవిష్యత్తు ప్రయాణంలో కూడా నీ అంటే ఉంటామన్న వాళ్ళు ఆత్మసాక్షిగా చేతులెత్తాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ బయలుదేరుతాను. జై భీమ్, జై జీవన్, జై పూలే. ధన్యవాదాలు.